అన్న నమస్కారం అన్న. బాగున్నారా? చాలా సంతోషమే. అడగంగానే నిన్న మొన్న బాగా బిజీ స్కెడ్యూల్ ఉంది, టైట్గా ఉన్నదంతా. అయినా మీ విలువైన టైం ఇచ్చిర్రు. సో ఎట్లున్నారు అంత పరిస్థితులు? ఇప్పుడైనా సద్దుమణిగినాయా అట్లనే ఉన్నాయా? మనం ఏదేమి ఉండదు లేదన్నా, నడుస్తూనే ఉంటాయి. మీరు రెండోసారి పోటీ చేసిర్రు. సరే కొద్దిట్లో ఏదో ఒకటి గెలుపు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ అన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ లెక్క, అన్ని నియోజకవర్గాలు మాజీ ఎమ్మెల్యే లెక్క సైలెంట్గా ఉండి మీ వ్యక్తిగత వ్యాపారాలు, వ్యక్తిగత పార్టీకి సంబంధించిన పనులు ఏదైనా చేసుకుంటూ ఉండొచ్చు కదా. ప్రతిసారి ఎమ్మెల్యేని ఫోకస్ చేస్తూ కాంట్రవర్షియల్ ఎందుకు మారాల్సి వస్తుంది? మేము రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఉన్నాను నేను. అంటే నా కుటుంబం ఏదో ఈ రోజు నుంచి ఏదో రాజకీయాలలో వచ్చి చేసినట్టు కాదు. నేను నా తండ్రుల నుంచి రాజకీయాలు, నా పెద్దనాయన, మా తండ్రి, ఇదంతా 50 సంవత్సరాలు ఉంది రాజకీయ కుటుంబం, సుదీర్ఘంగా నడిపించినటువంటి కుటుంబం అది. ఇక అందులో భాగంగా నాకు వచ్చింది. నేను ఫుల్ ప్లేజ్ రాజకీయ నాయకుడు, నేను బిజినెస్ రాజకీయ నాయకుడిని కాదు, నేను పార్ట్ టైం రాజకీయ నాయకుడు. ఎవరికో బాగా ఉద్దేశించి చెప్తున్నట్టున్నారు. అంటే ఫుల్ టైం అంటే బిజినెస్ కి ఫుల్ టైం కి ఏం తేడా? ఫుల్ టైం అంటే నేను రాజకీయం తప్ప ఇంకోటి చేయను కదా. రాజకీయం తప్ప నేను ఏదో వ్యాపారాలు, బిజినెస్ లో ఇంకోటి చేయను కదా. నేను ఓన్లీ రాజకీయం. ఇక్కడ రాజకీయాలు తప్ప వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఫుల్ ప్లేజ్ రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ పార్ట్ టైం రాజకీయాలు చేసే వాళ్ళు ఉన్నారు. అనేక రకాలు. నా గురించి చెప్తున్నాను, ఎవరి గురించి నేను చెప్పదలుచుకోలేదు. కానీ నా గురించి మాత్రం, నేను నా రాజకీయ కుటుంబం కాబట్టి నాకు అది ఒంటికి పట్టింది కాబట్టి నేను రాజకీయమే చేస్తాను. ఏందన్నా ఉన్న పలంగా శివాలయానికి తడిబట్టలతో వస్తా, దమ్ముంటే స్థానిక ఎమ్మెల్యే కూడా రావాలని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మీరు వారిని ఆహ్వానించారు కూడా. ఏంది అసలు ఎందుకు ఈ చర్చ అంతా? ఇప్పుడు పెద్దనా, ఇప్పుడు రాజకీయ నాయకుడు, మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మనమందరం కూడా ప్రజలకు సమానం చెప్పాల్సినటువంటి అవసరం. మనం ఏది పడుతుంది అడ్డం పొడుగు మాట్లాడేసేసి నడవదు, మధ్యలోకి వెళ్ళి పారిపోతే అది రాజకీయ నాయకుడు లక్షణం కాదు, నాయకత్వం లక్షణం కాదు. ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలతో ఆరోపణలు చేయాలని చెప్తున్నాను. నేను చేసిన ఆరోపణలు కూడా నేను ఆధారాలతోనే ఆరోపణలు చేయడం జరిగింది. అసలు ఆరోపణలు దేనికంటే, నేను ఏదైతే 62 సర్వే నంబర్లో 5 ఎకరాలు ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చినటువంటి జాగా అది గవర్నమెంట్ది. మళ్ళీ 64, 65, 66 అనేది ఒక 10 ఎకరాల లేఅవుట్. అది 93లోనే అయిపోయింది. ఆ లేఅవుట్ 93లోనే అయిపోయింది. 93లోనే ప్లాట్లు అయిపోయినాయి. 158 ప్లాట్లు చేసిరు, అది అమ్మేసారు. దాని తర్వాత మరి ఈ దుర్మార్గులు ఏం చేసిరంటే, ఈ పవర్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి 62 సర్వే నంబర్లో 106 ఇండ్లు, అంటే ఒక్కొక్క ఇల్లు ₹1,00,00,000 అమీర్. 106 ఇండ్లకి 106 కోట్లు, అంటే 106 కోట్ల స్కామ్ చేసారు. ఇప్పుడు నువ్వు ఆ 5 ఎకరాలు కేటాయించింది శంకర్లాల్, 5 ఎకరాలు కేటాయించింది శంకర్లాల్ ఎక్స్ సర్వీస్ మెన్కి, ఆయన కొన్నాడు శంకర్లాల్. మళ్ళీ శంకర్లాల్ దగ్గర నువ్వు 62 నువ్వు 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని నువ్వు 62 సర్వే నెంబర్ వేసుకొని నువ్వు ఆ 106 ప్లాట్లకి నువ్వు చేయాలి కదా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చేయాలి కదా. మళ్ళీ నువ్వు ఆయన దగ్గర నువ్వు కొంటే మళ్ళీ నువ్వు 64, 65, 66 సర్వే పక్క సర్వే నెంబర్, పట్ట సర్వే నెంబర్లు వేసి నువ్వు ఎందుకు డాక్యుమెంట్ తయారు చేయాల్సి వచ్చింది? నువ్వు కొన్నా అని మాట్లాడుతున్నావు, కొన్నాను మళ్ళీ ఆధారాలు ఇవ్వాలి కదా, నువ్వు డాక్యుమెంట్ పడేయాలి కదా. 5 ఎకరాలు నువ్వు కొన్నట్టు డాక్యుమెంట్ చూపించవు. పక్క సర్వే నంబర్, పట్ట సర్వే నంబర్లు వేసి ఎంక్రోజ్ అవుతావు. అంటే ఎంక్రోజ్ కావడానికి ఒక 50 గజాలు 100 గజాలు కూడా కాదు కదా అన్న. ఈరోజు 5 ఎకరాలు నువ్వు 106 ప్లాట్లు ఈరోజు నువ్వు 106 కోట్ల స్కామ్ చేసి ఈరోజు మళ్ళీ నాకేం తెలియదు, అన్యం పుణ్యం తెలియదు. ఈ 106 కోట్ల స్కామ్ తెర మీదకి ఎప్పుడు వచ్చిందన్న? మీకు ఎట్లా? ఇది నేను ఇంకోటి పోయిందన్నా, నేను మా ప్రభుత్వం వచ్చినాక నేను కొట్లాడతలేదు వీటి మీద. ఇది మొదటి నుంచే ఉన్నారు. ప్రభుత్వం రాకముందు నుంచే నువ్వు చేసినటువంటి అవినీతి మీద అడుగున నేను నిందిస్తూనే ఉన్నా, ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నా, అధికారులు కంప్లైంట్ చేస్తూనే ఉన్నా. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా అధికారులు వండుకుంటా, అధికారులు అందరినీ కూడా వాళ్ళకి ఒత్తిళ్లు గురి చేసి వాళ్ళందరినీ కూడా ఎక్కడ యాక్షన్ తీసుకోకుండా. ఏ సంవత్సరాలు ఉన్నారన్న మీరు? ఎప్పుడన్నా ఇప్పుడు ఏ సంవత్సరాలు ఉన్నారు మీరు? 2026 కదా. అవును. ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవ్వస్తుంది కదా. అంటే మరి 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నట్టు? మరి అవును, 2.5 సంవత్సరాల నుంచి మీ పార్టీ అధికారంలో ఉంది కదా, ఏం చేస్తున్నారు? 2.5 సంవత్సరాల సంధి కూడా నేను గతంలో దానికి నోటీసులు ఇప్పించిన, ఆల్రెడీ సర్వే చేయించి నోటీసులు అధికారులతో నోటీసులు ఇప్పించిన. ఆయన ఏం చేసిండు అని అంటే, ఆ డాక్యుమెంట్స్ ఏవైతే 64, 65 పట్ట సర్వే నెంబర్లు వేసిండు కదన్నా, దాంతో ఏం చేసిండంటే ఈయన తెలివిగా కోర్టుకు పోయి ఒక స్టేటస్కో ఏదో తీసుకొచ్చాడు. ఏమంటే ఇది పట్టా సర్వే నెంబర్ అని చెప్పి, ఇక పట్టా సర్వే నెంబర్ అన్నాడు, కోర్టులు ఇస్తాయి, గవర్నమెంట్ సర్వేకి ఇవ్వే కదా, దానికి పోయి స్టేటస్కో ఏమో తీసుకొచ్చుకున్నాడు. నేను ఈరోజు అధికారులను కూడా నేను ఫోర్స్ చేసేది ఏంటంటే, 62 సర్వే నంబర్ ఏదైతే ఉందో దానికి సర్వే చేసుకొని 62 సర్వే నంబర్ గవర్నమెంట్ది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా అంటున్నాను. గవర్నమెంట్ ఆ స్టేటస్కో ఉన్నప్పటికీ కూడా దేని మీద ఉంది స్టేటస్కో?
నీకు స్టే ఉన్నా స్టేటస్ కో ఉన్నా నీకు 64, 65, 66 సర్వే నెంబర్ మీద ఉంది, దాన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు మనం. కానీ నీ గవర్నమెంట్ జాగా ఏదైతే ఉందో నీ గవర్నమెంట్ జాగా నువ్వు తీసుకోవాలని చెప్పి నేను ఎంబడబడి నేను దాని మీద పోరాడుతూ ఉన్నాను. కాబట్టి ఇంకోటి అందులో ఇంకా నీకు అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి, అలా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఎంత పెద్ద దుర్మార్గులు వీళ్ళంటే 2019లోనేమో పర్మిషన్లు ఇస్తారు, గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకురు వీళ్ళు ఆ ప్లాట్లకి. డాక్యుమెంట్స్ ఏమో 2021లో పుట్టినాయి. ఓకే, పర్మిషన్ ఏమో 2019లో. డాక్యుమెంట్ పుట్టినాక పర్మిషన్ పుడుతుందా, పర్మిషన్ పుట్టినాక డాక్యుమెంట్ పుడుతుందా? 11 ఏళ్ళు అయింది, 11 ఏళ్ల తర్వాత. అంటే ముందు 2 సంవత్సరాల తర్వాత నీకు డాక్యుమెంట్ క్రియేట్ అవుతుందట, కానీ పర్మిషన్లు వచ్చేస్తాయి ముందే. డాక్యుమెంట్ లేదు, పర్మిషన్ ఎట్లయితుంది? అంతే కదా. అంటే ఇంత గొప్ప అవినీతి వీళ్ళు చేసిన విషయం అని చెప్తున్నా. అంటే అధికారులను కానీ నీకు ఉన్నటువంటి సమాజాన్ని కానీ ఎంత తెలివిగా వీళ్ళు మోసం చేస్తున్నారు అనేది నేను చెప్తా ఉన్నా. అంటే ఇంత గొప్ప మోసము నాకు ఎవరు చేయకుండా భవిష్యత్తులో ప్రపంచంలో. డాక్యుమెంట్ పుట్టినాక ఇవి కుడతాయి కదా, పర్మిషన్లు తీసుకుంటారు గ్రామ పంచాయతీలో. మొదట పర్మిషన్లు వచ్చేసినాయి. కిందనే వస్తారు. అంటే అధికారం దహంతో ఇష్టానుసారంగా అధికారులను బెదిరించి సాధ్యమయ్యే పనేనా? సాధ్యమైందాడా? ఆధారాలు చూపించిన కదా, పర్మిషన్ ఎప్పుడు వచ్చిందో పర్మిషన్ కాపీ ఉంది కదా, చూపించిన కదా. అంటే అంత అధికారం 2009లోనో 10లో నేను వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి పోతే పొద్దున పోతే సాయంత్రం కల్లా నాకు క్లియరెన్స్ ఇప్పించిందని అన్నాడు కదా. అది మైనింగ్ విషయంలో, మైనింగ్ లీజ్ విషయంలో ఆయనకే క్లారిటీ లేదు. మీరే చూడండి, 2 ప్రెస్ మీట్లలో మాట్లాడిండు. మొన్ననేమో 2011, 12, 13 అని చెప్పిండు. మళ్ళా నిన్నేదో ప్రెస్ మీట్ లో మళ్ళీ ఏదో 2010 అని చెప్పిండు. 13 వరకు రాజశేఖర రెడ్డి గారు ఉండేనా? అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఆయన పైకి వెళ్ళి దిగొచ్చి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చిండా పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా? ఆయన చనిపోయింది 2 సెప్టెంబర్లో 2009 చనిపోయింది ఆయన. ఈయన 10 అంటాడు, 11 అంటాడు, 12 అంటాడు. అంటే ఇవన్నీ ఏంటంటే అసలు ఈయనకి ఏ ఆధారాలు ఉండవు, ఏమి ఉండవు. ఇష్టానుసారంగా ఏదో మాట్లాడి మంది మీద ఏదైనా బట్టగాల్చి పడేసేసి వాని మనాన వాడు దూసుకుంటాడు, వాని కర్మ వాడు అనుభవిస్తాడే టైప్. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి వాస్తవంగా మీరు చెప్పినట్టు ఆయన అవినీతి మీద కావచ్చు, సరే ఆయన తప్పు చేసిందా లేదా తర్వాత సంగతి, అవినీతి మీద అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. కానీ వాస్తవంగా ఆయన ఎక్కడ కూడా ఏనాడు కూడా రియాక్ట్ అయిన సందర్భాలు చూడలేదు. కానీ మొన్న విషయంలో ఎందుకో మరి ఉన్న పలంగా నియోజకవర్గ స్థాయి నాయకులను అందరిని పిలిపించుకొని ఉట్టిన ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో విమర్శించిండు అని అంటే ఎక్కడో టచ్ అయ్యేటట్టు బాగా మాట్లాడిరని అనిపిస్తుంది. సహజంగా ఏంటంటే ఎప్పుడు కూడా ఆరోపణలు చేసిన ఏంటంటే దొంగలు సహజంగా ఆరోపణలకి స్పందించారు కదన్నా. దొంగ పనులు చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా స్పందించారు కదా. ఎందుకంటే వాళ్ళు స్పందిస్తే మళ్ళీ అది మొత్తం ఉన్న చిట్టా బయటపడతారు కూడా స్పందించారు. ఒక రోజుతో అయిపోతుందిలే, ఆయన మాట్లాడతాడు వదులుతాడు అయిపోతుందిలే అని అనుకుంటారు. కనీసం నేను వదిలిపెట్టదలుచుకోలేదు కదా. నేను ఎట్లా వదిలిపెడతాను? నేను 100 కోట్ల స్కాములు చేసుకుంటూ తిరుగుతుంటే ఎట్లా వదిలిపెడతా? అది ఒకటే కాదు కదా నీది ఉన్నది. రోజు నేను చెప్పినా కదా, మొన్న ఇంద్రేశం రామేశ్వరం శివార్ల బార్డర్లో ఉన్నటువంటి ఎక్సెస్ భూములు ఒక్క ఎక్సెస్ భూమి కాదన్న, వీళ్ళ మొత్తం కూడా పవర్ని అడ్డం పెట్టుకొని మొత్తం రెవెన్యూ అంతా స్కెచ్ మ్యాప్ గీసుకొని ఎక్కడ శివార్లల్లా ఎక్సెస్ భూమి ఉంటుంది. ఇప్పుడు అమీన్పూర్ బొల్లారం కావచ్చు, అమీన్పూర్ ఐలాపూర్ కావచ్చు, ఇప్పుడు ఇంద్రేశం రామేశ్వరం కావచ్చు, మరి ఇట్లాంటివన్నీ పోచారము ఇంద్రేశం కావచ్చు, ఎక్కడైతే వీళ్ళ ఒక అడ్డా వేసుకొని రెవెన్యూ మొత్తం ముంగట వేసుకొని ఎక్కడ మిగులుబాటు ఉన్నది, ఎక్కడైతే ఎక్సెస్ భూమి ఉందో దాంట్లో ఇమ్మీడియట్లీ పాగేయాలి. పక్క సర్వే నంబర్ పట్టా ఏది కలిసి వస్తుందో దాన్ని మొత్తం స్కెచ్ గీతలు గీయాలి, అమ్మేసేసారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన అమీర్పూర్ బొల్లారం విషయం కావచ్చు, ఇతర అంశాల మీద ఆయన క్లియర్గా ఆయన ప్రెస్ మీట్లో మెన్షన్ చేసిండు కదా, ఎక్కడైనా ఒక గుంట భూమి అవినీతి చేసినట్టుంటే ఆధారాలతో రమ్మని నేను విచారణకు రెడీ అంటాడు ఆయన. ఈ రోజే కాదన్న, ఇప్పటికీ ఒక 4-5 సార్లు కూడా ఆరోపణలు చేసినప్పుడల్లా కూడా నాకు గజం జాగా తెలియదు. ఆయనకు సేమ్ ఒకటే డైలాగ్ ట్రైనింగ్ ఇచ్చినట్టు, నాకు తెలియదు, నాకు ఒక్క గజం జాగా తెలియదు. ఒకసారి అయితే నేను ఒక గజం జాగా కబ్జా చేస్తే అంబేద్కర్ బొమ్మ కడపడం చేరకడ విషయం దాకా చచ్చిపోతా అని అంటాడు. విషయం దాకా చచ్చిపోయేది ఉంటే ఈరోజు ఈ 64-65 చేసినటువంటి ఈ భాగవతం మీద 62లో చేసినావు, ఆ బినాములంతా నీ బినాములే. ఒకరి మీద 20 ప్లాట్లు, 15 ప్లాట్లు, 30 ప్లాట్లు, అవి అన్నీ కూడా వాళ్ళ పేరు మీద పెట్టినావు. అవన్నీ ఈడీ అటాచ్ అయింది, నీ బినాముల కింద ఈడీ అటాచ్ చేసింది. అదే కాకుండా ఈడ హుడా లేఅవుట్ చక్రపూర్ కాలనీలో 152, 153 సర్వే నెంబర్లో హుడా లేఅవుట్, అది 1980s అయిన లేఅవుట్. అందులో 200 ఫీట్ల హుడా లేఅవుట్ రోడ్ ఉంది, హుడా రోడ్ ఉంది. ఆ 200 ఫీట్ల రోడ్డు మొత్తం 20,000 గజాలన్న, 20,000 గజాలు ఆ రోడ్ మొత్తము. ఇప్పుడు మీకు ఈడీ నేను ఇస్తాను, ఈడీలో అటాచ్ అయి ఉన్నాడు గూడెం మధుసూదన్ రెడ్డి సంతోష్ స్టాండ్ అండ్ గ్రాంట్ మీద 20,000 గజాలు. ఆ లేఅవుట్లని 6,000 గజాల పార్కు జాగా గూడెం మధుసూదన్ రెడ్డి పేరు మీద ఇప్పుడు ఉన్నది. ఈడీ అటాచ్ చేసింది కూడా, అర్థమైందా నీకు?
ఈడీ అటాచ్ చేసింది, అందులో కూడా నీకు ఈడీ డిస్ప్లే కూడా చేసింది. అందులో వీళ్ళిద్దరు అంటే నాకు ఏ ఒక్క గజం తెలియదు అని అంటాడు. సిగ్గుండాలే కదా కొంచెమన్నా. ఈరోజు నువ్వు ఆ మాట్లాడే మాటలకు నేను విషయం దాకా చచ్చిపోతాను అంటున్నావు చూడు, ఇప్పటి వరకు నీకు ఎన్నిసార్లు చచ్చిపోతుంటే ఎన్నిసార్లు ఆ పీనుగులకు మేము విషయం దాపాల్సి వస్తుండే. అంటే మనిషి ఒక అబద్ధాన్ని ఎంతో అలా పిహెచ్డి చేసినట్టే అబద్ధాన్ని చాలా స్పష్టంగా అసలు ఎవడు కూడా పక్కనోడు కూడా అనుమానం పడవద్దు ఆ విధంగా అబద్ధం ఆడతాడు. గజం జాగాని మాట్లాడుతున్నావు. ఈరోజు ఈడీ అటాచ్ చేసిన దాంట్లో ఒకసారి చూడండి, నాకు తెలిసి ప్రపంచంలో 4,000 మంది శాసనసభ్యులు ఉన్నాడు, 4,000 పైసీలకు శాసనసభ్యులు ఉన్నాడు మొత్తం మన దేశంలో 4,000 పైసీలకు శాసనసభ్యులు ఉన్నారు. 1,00,000 గజాల డాక్యుమెంట్ నాకు తెలిసి బహుశా ఏ శాసనసభ్యులు పేరు ఉండకూడదు. 1,00,000 గజాల ఒకటే డాక్యుమెంట్. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఆస్తులానికి వెళ్తే 1,00,000 కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక్క సింగిల్ డాక్యుమెంట్ 1,00,000 గజాల డాక్యుమెంట్ ఉందంటే ఏ స్థాయిలో మనం ఏ స్థాయిలో నేను నీకు ఆధారాలు ఇస్తా, చూపిస్తా, ఇప్పుడే ఇస్తానా, నేను ఆధారాలు ఇస్తా అంటున్నా. నేను ఆధారాలు లేకుండా ఏది మాట్లాడాడు కాటా సినిమా లైవ్ లో ఇప్పుడు చూపించగలుగుతారా? చూపిస్తా. ఇది 1,00,000 గజాల డాక్యుమెంట్ ఇక్కడ అంటే ఒకటే డాక్యుమెంట్. నేను అందరూ ఏదైనా అనుకోవచ్చు, ఏందో ఆయన ఆస్తి అంతా కలిసి అన్ని అక్కడిక్కడ కలిసి 1,00,000 ఉన్నాయేమో అనుకోవచ్చు. నాలా కన్వర్షన్ చేస్తే కానీ నీకు అగ్రికల్చర్ ఆధారాలు ఎందుకు పట్టుకురమ్మన్నా అంటే సహజంగా మీరు మాట్లాడితే అంతో ఎంతో నిజాలు ఉంటది. కానీ చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రత్యర్థి కదా కావాలని అట్లా రాయేస్తుండే. నేను మాట్లాడే ప్రతి విషయం, ప్రతి ఆరోపణ నేను ఆధారాలు చూపిస్తే ఇప్పుడు నీకు అంటున్నాను. ఇప్పుడు నీ ముంగంటే ఇప్పుడు ఈ లైవ్ లో మాట్లాడుతున్నారు అంటే బాగా స్పిరిట్ తోటే మాట్లాడుతున్నారు. ఎందుకు తప్పుడు ఆలోచన చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రత్యర్థి నాకు ఉండొచ్చు, నేను రాజకీయంగా తెలుసుకుంటా ఆయనతోని. కానీ ఆయన చేసిన అవినీతి ఏదైతే నేను ఆరోపణలు చేసిన దాన్ని నేను మధ్యలో పారిపోయాను కాదు కదా. సర్వే నెంబర్లతో సహా చెప్తున్నారంటే బాగానే స్టడీ చేస్తున్నట్టున్నారు. స్టడీ చేసినా నిరంతరం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల సంది ఆయన మీద ఆయన అవినీతి మీదనే పోరాడుతూనే ఉన్నా నేను. ఓకే, పోరాడుతున్నారు, బాగానే ఉంది. కనీసం దాని మీద చర్యలో లేదంటే దాని మీద శిక్ష పడ్డమో లేదంటే విచారణనో ఏం లేవు కదా. మొరబెట్టుకున్నామన్నా, అధికారుల సూట్ ఇంటి సూట్లు తిరిగినామన్నా, ఆఫీసుల సూట్లు తిరిగినామన్నా, కోట్ల సూట్లు తిరిగినామన్నా. అధికారం ఇప్పుడు 10 ఏళ్ల సంది చెప్తున్నా నేను. 10 ఏళ్ల సంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రెస్ మీట్లు పెట్టి అలసిపోయినామన్నా. అధికారుల చుట్టూ తిరిగి అలసిపోయినా. ఇప్పుడు ఏమైంది అంటున్నా, ముఖ్యమంత్రి ఈరోజు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మైనింగ్ ఉంది, మైనింగ్ తవ్వకాలు చేస్తున్నావు. ఆ రోజు చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ రాష్ట్రంలో మైనింగ్ తవ్వకాలు ఒక మైపాల్ రెడ్డి చేస్తున్నాడా? 600-700 మంది చేయొచ్చు. నేను నా ప్రత్యర్థి నా నియోజకవర్గంలో జరిగిన అవినీతి గురించే మాట్లాడతాను. ఏమంటాడంటే నేను రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ముఖ్యమంత్రి గారు కక్షపూరితంగా నన్ను వ్యవహరించి మా క్రషర్లు అన్ని ఆపించిండు అని అంటాడు. నీ ఏడుపు నువ్వు ఏడవాలి, పక్కన ఏడుపు నీకేమవసరము? నీ సంగతి నువ్వు చూడాలి. ఎవడో దొంగతనం చేసి నేను కూడా దొంగతనం చేసిన, వాడు చేసి నేను చేసినట్టు ఎట్లయితుంది? నువ్వు చక్కగా ఉండాలి కదా. నీకు మార్చి నెలలో 2023లో నీకు క్లోజర్ ఆర్డర్ ఇచ్చిర్రు. నువ్వు అవినీతి చేసినావు, నువ్వు ఎంక్రోచ్మెంట్ అయినావు. నీకు కేటాయించిన దానికంట నీకు 4.2 హెక్టార్స్ నీకు కేటాయిస్తే 3 హెక్టార్లు నువ్వు ఇంకా అదనపుగా నువ్వు తవ్వుకున్నావు. దాదాపుగా 10 ఎకరాలు నువ్వు ఎక్కువ తవ్వుకున్నావు. కాబట్టి నువ్వు క్లోజర్ ఆర్డర్, నువ్వు ఎక్సెస్ తవ్విన వాడు క్లోజర్ ఆర్డర్ నీకు ఇచ్చిర్రు. అది అప్పుడు ప్రభుత్వం ఓడుతున్నది, మీ ప్రభుత్వం ఉంది కదా. ఈరోజు హరీష్ రావు గారి మంత్రి ఉన్నారు కదా, మీ ప్రభుత్వం ఏముంది కదా. ఆ రోజు ఎమ్మెల్యే మీరే ఉన్నారు కదా. మరి ఆ రోజు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని క్లోజ్ చేయలేదు? మళ్ళీ ఈరోజు ఏదో మాట్లాడుతారు, శుద్ధపూస మాటలు అందరూ మాట్లాడుతారు, కానీ మళ్ళీ ఆ రోజు ఎందుకు క్లోజ్ చేయలేదు అని అడుగుతున్నాను నేను. మీరు క్లోజ్ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. అంటే మా ప్రభుత్వం ఉంది, మేము ఏ విధంగా చేసినా కానీ ఎంత చదువుకున్నా కానీ అడ్డం వచ్చాడు ఎవరు లేడనే కదా మీ ధైర్యం. అంటే మీరు ఏ స్థాయిలో మీరు అవినీతి చేసి ఉంటే, మీరు ఏ ధైర్యంగా మీరు అవినీతి చేసి ఉంటే. కానీ అవినీతి చేసి ఉంటే మైపాల్ రెడ్డి గారు అవినీతి చేసి ఉంటే హరీష్ రావు లాంటి వ్యక్తులు అసెంబ్లీలో మాట్లాడకపోయి ఉంటుండే కదా. నేను అదే చెప్పినా కదా హరీష్ రావు గారికి కూడా. అయ్యా హరీష్ రావు గారు, మీరు ఉద్యమాల్లో పోరాడిన వాళ్ళ గురించి, జైల్లో పోయిన వాళ్ళ గురించి, లేకపోతే లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళ గురించి మాట్లాడితే ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. మీరు అనవసరంగా ఇట్లాంటి దొంగల గురించి, ఇట్లా కబ్జాకోర్ల గురించి, ఇలాంటి మైనింగ్ మాఫియాల గురించి, ఇలాంటి అరాచకాల గురించి మాట్లాడితే మీ క్రెడిబిలిటీ తగ్గుతుందని చెప్తున్నా నేను. ఇలాంటి దొంగలు వెనకేసుక రాకండి, ఉద్యమాల గురించి మాట్లాడండి. ఆ రోజు మీరు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఉద్యమాల్లో చెప్పినట్టు మాటలు వాళ్ళ గురించి పోరాడు. మీరు ఇయ్యలేకపోయారు 10 సంవత్సరాల మీరు అధికారం ఉన్నప్పుడు, మీకు ఎక్కడ కనబడలేదు, ఇయ్యలేకపోయారు. కానీ కనీసం ఇప్పుడన్నా కనీసం మీరు ఆ సోయి తెచ్చుకోనన్నా ఇప్పుడన్నా వాళ్ళ గురించి కొట్లాడి ఇది తప్పేముంది? కానీ ఇట్లాంటి దొంగలు నేను కేసుకొస్తే ఏమొస్తుంది? ఈ మైనింగ్ మాఫియాలు ఇట్లా 1,00,000 డాక్యుమెంట్, 1,00,000 గజాల డాక్యుమెంట్ చేసే వాళ్ళ గురించి, ఇట్లా పార్క్ జాగాలు కబ్జా చేసే వాళ్ళ గురించి ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా ఏ నియోజకవర్గంలో ఎవరి దగ్గర పోయి లీడర్షిప్ తిరిగేటోళ్ళని అడిగితే కూడా మైపాల్ రెడ్డి అంటే ఎంత పెద్ద భూ స్కామర్, ఎంత పెద్ద దొంగ అనేది అందరికి తెలుసు. మరి గసంతోళ్ళకి ఒకలా పుచ్చుకుంటే ఆయన భూ కబ్జాదారుడు, ఆయన కబ్జా కోరని మీరు చెప్తే సరిపోతుందా అంటున్నా. అఫీషియల్ గా లీగల్ గా అధికారులు కదా నిర్ణయించాల్సింది, నిర్దేశించాల్సింది.
అధికారులు అంటే నిర్ణయించి నేను చెప్తాను, ఇప్పుడు నేను కూడా మీ మీద 100 ఆరోపణలు వేస్తాం అనుకోండి, కాట శ్రీనివాస్ గౌడ్ గారు కూడా అవినీతి చేస్తాడు, భూ కబ్జా చేస్తాడు, 100 కోట్లు బెదిరించి సంపాదించిన చెప్తాం, కానీ దానికి ఆధారాలు ఉండాలి కదా, ఆధారాలు చూపిస్తున్నా చెప్తే కదా నేను. నమ్మేటట్టు ఉండాలి కదా. నేను కూడా చూపిస్తున్నా కదా. ఇప్పుడు 300 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టినావు అని చెప్పి అధికారులు చెప్పి నేను చెప్తలే నా ప్రత్యర్థి అని చెప్పి. నువ్వు మైనింగ్ చేసినావు కదా అక్రమంగా, ఎక్సెస్ 10 ఎకరాలు చేసినందుకు నీకు పోయి కొలిచింది అధికారులే. రోడ్డు మీద పోయేటోడు ఎవడో వాడు చెప్పరాసి గాడు కొలవలే, అది రోడ్డు మీద పోయి ఎల్లమలే కొలవలే, అధికారులు కొలిచిర్రు. అధికారులు కొలిచి ఒక సిట్ వేసిర్రు. దానికి అప్పుడున్నటువంటి ఆర్డీఓ రవీందర్ రెడ్డి గారు నేతృత్వంలో ఒక సిట్టు వేసిర్రు. ఆ సిట్టు ప్రకారం వాళ్ళు పోయిర్రు, అన్ని కొలిస్తే ఆడ నువ్వు 340 కోట్ల రాయల్టీ నువ్వు ఎగ్గొట్టినావు, గవర్నమెంట్కి ఎగనామం పెట్టినావు అని చెప్పి నేను మీద కేసు వేసి దానికి సంబంధించినటువంటి నీ సోదరుని తీసుకుపోయి బొక్కలు దోసిర్రు. దానికి ఏదో కావాలనో ఏదో చిన్న తప్పు. 340 కోట్లు అంటే చిన్న విషయమా, చిన్న తప్ప ఏం ₹1 పావుల తప్ప అది? 340 కోట్లు అంటే మీకు లెక్కలేదు అంటే మీరు ఏ స్థాయిలో దోషి ఉండొచ్చు? ఎన్ని వేల కోట్ల రూపాయలు మీరు దోషి ఉంటే ఆ 340 కోట్లు చాలా చిన్నగా కనబడి ఉండొచ్చు కదా మీకు. మీకు అట్లా కనబడుతుంది. అది 340 కోట్లు అంటే చాలా చిన్నది. ₹1 పావుల లెక్క మాట్లాడుతుంది దాన్ని మీరు మాట్లాడే మాట. దానికి నేను ఎందుకు దానికి స్పందించినానంటే, ఈయనని మీరు వకాలత్ పుచ్చుకొని ఇట్లాంటి దొంగను వకాలత్ పుచ్చుకుంటున్నారు, అదేదో చిన్న తప్పు అంటే ఏదో కావాలని మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం మీద కావాలని నువ్వేదో చిన్న తప్పులకి ఏదో ప్రతిపక్షం అని చెప్పి అంచివేయాలని చెప్పి నువ్వు చేస్తున్నావు అని చెప్పి మాట్లాడిన చూడు. దాని గురించి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను స్పందించాను. కానీ మీరు చెప్పే ఇదే మైపాల్ రెడ్డిని నిన్నటి వరకు మీ స్థానిక మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు కూడా సమర్థించిన రోజులు కూడా ఉన్నాయి కదా. ఆయన ఎవ్వరు సమర్థించలేదు. మీరేమో దశాబ్ద కాలంగా నమ్ముకున్న పార్టీ కోసం, కార్యకర్తల కోసం, సరే నా గెలిచినా ఓడినా నిత్యం ప్రజల్లో ఉంటూ మీ పనేదో మీరు చేస్తారు, బానే ఉంది. కానీ మీరు చెప్పే అన్ని ప్రభుత్వం చాలా సింపుల్ గా లైట్ గా తీసుకుంటుందా అంటాను. అదేనా, ఇప్పుడు మనుషుల మధ్యలో నమ్మకాలే కావాలి, కాయిదాలు కావు. వాస్తవం కదా, రాలేదా? ఇదే మైపాల్ రెడ్డిని సమర్థిస్తూ ఇదే మంత్రులు మిమ్మల్ని బుజ్జగించడానికి ఇదే మీ ఇంటి మెట్లు దొక్కిన రోజులు లేవా? మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేసిన సందర్భాలు లేవా అంటున్నా. అందుకే అంటున్నా, ఈరోజు మైపాల్ రెడ్డి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు, ఎప్పుడు కూడా ఆయన కావాలని చెప్పి మా వాళ్ళు ఎప్పుడు కూడా పిలుచుకోలే, ఆయన ఇంటి చుట్టూ ఏం తిరగలే. ఈయన మా ముఖ్యమంత్రి గారి ఇంటికి చుట్టూ తిరుగుకుంటా ఇలాంటి అవినీతి పరులను తీసుకోవద్దు వద్దు అని చెప్పి ఒక ఎజెండా పెట్టుకున్నప్పటికీ కూడా నేను అనేక సందర్భాలలో కూడా చెప్పినా ఈ భాగవతం ఆయన వెనుపోటు రాజకీయాలు ఎట్టుంటాయి అనేది కూడా నేను ముందు కూడా చెప్పినా. కానీ ఆయన వెంటపడి మా ముఖ్యమంత్రి గారితో మీరు చెప్పిందే నిజమైంది. అదే అంటున్నా, ఆయన వెంటపడి మా ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ తిరుగుకుంటా దండం పెట్టిండో, కాలు మొక్కిండో, దాక్షిణ్యం చేసిండో, వచ్చిండు పార్టీలకి. వచ్చిన తర్వాత కూడా వచ్చిన రోజు నుంచి ఆయన పోయే రోజు దాకా కూడా నేను ఎన్నడూ కూడా ఆయనతో కలిసేది లేదు, అట్లాంటి అవినీతి పరులతో నేను మాట్లాడేది లేదు, ఆయనతో కలిసి పనిచేసేది లేదని చెప్పి నేను తేల్చి చెప్పడం జరిగింది మా అధిష్టానానికి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఆయనతో కలిసింది లేదు. నాకు బాధ వచ్చినా, నాకు దుఃఖం వచ్చినా, నాది నడవకున్నా, నా ప్రభుత్వం వచ్చినాక నేను అవసరం అయితే చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చున్నా తప్ప ఇట్లాంటి దుర్మార్గులతో కలిసి పనిచేసి అనుకుంటున్నారా? మీ ప్రభుత్వం వచ్చినా మీ ప్రభుత్వం మీరు చెప్పినా నడవట్లేని బాధ ఉందా? అది ఆ రోజు పరిస్థితులల్లో ఆయన వచ్చిన తర్వాత కొన్ని ఈక్వేషన్లు, కొన్ని పరిస్థితుల వల్ల ఆయన పెద్దరికం ఇచ్చిర్రు. ఆయన పెద్దరికం ఇచ్చి ఆయన నడిచే ప్రయత్నంలో మళ్ళీ అది నేను సరే ఊకే నా ప్రభుత్వంలో నా ఉన్నటువంటి పార్టీనో నేను ఊకే కించపరచుకోవద్దని చెప్పి నన్ను కొద్ది రోజులు ఆగుమని చెప్పి నాకు ఉన్నటువంటి అధిష్టానం చెప్తే అయినా నేను మౌనం పాటించిన తప్ప నేను ఎక్కడ కూడా ఆయనతో మాత్రం కలిసి పనిచేయలేదు. అన్న, మీ కొంతమంది మిమ్మల్ని అభిమానించే అభిమానులు, మిమ్మల్ని నమ్మే కార్యకర్తలు అందరికీ తెలుసు మీరంటే నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడతారు, ముక్కుసూటి వ్యక్తి అని చెప్పి మాట్లాడతారు కదా. ఈ అంశంలో ఎందుకో దాస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏ విషయంలో? ప్రభుత్వం అధికారంలో మీ ప్రభుత్వం ఉన్నా కూడా మీరు చెప్పినట్టు స్థానిక మంత్రులు లేదంటే స్థానిక ముఖ్యమంత్రి కావచ్చు, మీ నాయకులు ఎవ్వరు వినకుండా ఉంటున్నారు. ఇది మీకు కొంచెం తలవంపుగా మారింది, అందుకే సపరేట్గా ఇంట్లో కూర్చుంటున్నారు, మీది ఎక్కడ నడుస్తలేదు కాబట్టి అనే ఒక బాధ అయితే ఉంది. నిజమా కదా చెప్పండి. అదే కదా, ఆ బాధతో ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా సరే నా పార్టీ నేను కించపరచుకోవద్దు, పదే నేను రోడ్ల మీదకి ఎక్కో నా కార్యకర్తలు ఎక్కువ పదే ఈ అవినీతి పని గురించి మాట్లాడుతుంటుంటే ఇక వాళ్ళు కూడా ఒక పరిస్థితులలో కొద్ది రోజులు ఓపిక పట్టమని చెప్తే ఒక గౌరవపదంగా నేను ఒక నికాసమైన కార్యకర్తగా ఉన్నాను కాబట్టి దానికి ఆ విషయంలో నేను అక్కడ మౌనం పాటించాల్సి వచ్చినటువంటి పరిస్థితి అది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆ రోజు నుంచి కూడా నేను ఇంటర్నల్గా లోపలగా ఈ దుర్మార్గుడు ఈయన
ఎప్పుడో ఖచ్చితంగా చెయ్యబోతాడు, వెన్నుపోటు చేసే రాజకీయాల్లో ఈయన దిట్ట అని చెప్పి చెప్తాను ఉన్నా. ఈయన ఎవరికి లాయల్టీ కాదు. ఎందుకు ఎమోషనల్ ఎందుకు అవుతున్నారు మీరు ఆయన గురించి చెప్పుకుంటారు? ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదన్నా. ఎందుకంటే రాజకీయాలలో ఇప్పుడు నేను రాజకీయాలు నా పార్టీలో ఉన్నా, నా కార్యకర్తలు ఉన్నారు, నేను కాపాడుకుంటూ తిరుగుతా ఉన్నా ఇన్ని రోజులు సంధి. అట్లా ఉండాలి కానీ ఇంటారుగా. ఎక్కడ ప్రభుత్వం ఉంటే, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉరుకులాట, పుటకో పార్టీ, మారని పార్టీ ఏదో ఆయన చెప్పండి ఒకసారి. ఒక్క పేరు చెప్పండి, మారని పార్టీ పేరు, మారిన పార్టీ పేరు అంటే నేను మారని పార్టీ పేరు చెప్పానండి. సరే, స్థానిక ఎమ్మెల్యే అవినీతి సంగతి పక్కన పెట్టండి, మీ పార్టీలోనే మీకే ప్రాధాన్యత లేదు అని అంటే అలా ప్రాధాన్యత అనేది కాదు ఉపేందరన్న. పరిస్థితులు, రాజకీయాలు అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఆయన రావడం, వచ్చిన తర్వాత వాళ్ళు వస్తే కొంచెం పార్టీ కూడా స్ట్రెంథన్ అవుతుందేమో అన్న ఒక ఆలోచనతో వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి గారు ఇంటి చుట్టూ తిరిగినప్పుడు ఇంకా సరే ఓ పరిస్థితుల్లో ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత పార్టీ స్ట్రెంథన్ అవుతుందేమో అని అనుకున్నారు. కానీ నేను మాత్రం ఇక్కడ కూడా కడాగనిగా చెప్పినా, నేను మాత్రం కలిసి పనిచేసేది లేదు. అవసరమైతే నేను కామ్గానైనా ఉంటా తప్ప నేను మాత్రం ఆయనతో కలిసి పని చేయకపోయారు. ఏదో ప్రోటోకాల్ వస్తుండే, పదవులు, ఏదైనా పైసలు, ఏదైనా గన్మెన్లు, మంచి మంచి అఫీషియల్ గా ఏదైనా ప్రోటోకాల్ ఉంటుండే కదా. కోట శ్రీనివాస్ కూడా అట్లాంటి నీచమైన రాజకీయాలు చేసేది ఉంటే నా సర్పంచ్ పదవి పోకపోతుండే. హరీష్ రావు, మైపాల్ రెడ్డి కలిసి సర్పంచ్ పదవి 3 ఏళ్లకు ఎందుకు పోయింది? హరీష్ రావు, మైపాల్ రెడ్డి ఇద్దరు కలిసి నేను సర్పంచ్ ఉన్నప్పుడే నేను 9,000 మెజార్టీతో గెలిచిన. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం నంబర్ 1 మెజార్టీతో గెలిచిన నేను. అప్పుడే ఉంగరం గుర్తు మీద, పార్టీ సింబల్ కాదు కదా, ఉంగరం గుర్తు మీద. ఇదంతా ఒక మినీ ఇండియా లాంటి ఒక 100 నుండి 50, 200 కాలనీలు ఉంటాయి. అంతా ఈ రాష్ట్రం కాదు, బయట రాష్ట్ర పోలు 29 రాష్ట్ర పోలు ఉన్నటువంటి అన్ని జిల్లాలలో పక్క రాష్ట్ర పోలు అందరు ఇక్కడ ఉంటుంది. ఇది ఒక మినీ ఇండియా. అలాంటి మినీ ఇండియాలో ఒక ఉంగరం గుర్తు మీద అందరు మెప్పించి నేను ఉంగరం గుర్తు మీద ఓట్లు వేసుకుని 9,000 మెజార్టీతో గెలిచిన రోజులలో. అంటే ప్రజలు అంత ఆదరించినటువంటి నా సర్పంచ్ పదవిని వీళ్ళు నన్ను ఎంబడబడి పార్టీలకు రమ్మని, రాకపోతే నీ పదవి ఉండదని చెప్పి ఒక IAS ఆఫీసర్లు, అధికారులు నాకు నేరుగా చెప్పిరు అన్న డైరెక్ట్గా. ఏమనంటే అన్న పోతే అయిపోతుంది కదా, నేను ఎందుకు ఈ టెన్షన్ నీకంటే, నేను ఎక్కడైతే గెలిచినో, ఏ స్టాండ్ మీద అయితే గెలిచినో ఆ స్టాండ్ మీద ఉంటాను. అవసరమైతే నా పదవి త్యాగం చేస్తే తప్ప నేను మాత్రం ఇవ్వని ముంగట తలకాయ ఉంచుకునేది లేదని చెప్పి నా నిటారుగా ఎడమ చేతం పడేసిన నా పదవిని, కానీ పార్టీ మారలేదు నేను. అది కాట శ్రీనివాస్ గౌడ్. కానీ ఇన్ని రోజులు మీరు పార్టీ మారలే, బానే ఉంది. కాట శ్రీనివాస్ గౌడ్ గారు పార్టీ మారే పరిస్థితి వచ్చింది, ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అని చెప్పి బయట నడుస్తుంది అన్న, ఎంతవరకు వాస్తవం అది? నడిచేది ఎట్లయినా నడుస్తుంది అంటే బీజేపీ గానీ బీఆర్ఎస్ గానీ పోయే అవకాశం? ఎవరు గడప దొక్కింది లేదు, ఎవరితో చర్చించింది లేదు, ఎవరితో మాట్లాడింది లేదు. నేను నా సర్వీస్ అంతా కాంగ్రెస్ పార్టీకే ఇచ్చిన కదా. మీరు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుకుంటున్నారు, బానే ఉంది, కానీ మీకు తగిన ప్రాధాన్యత లేదు అంటానే. రాజకీయాలలో నడుస్తూనే ఉంటుంది, ఓపికనే ఉండాలి మనిషి దగ్గర. సరే కొన్ని కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. నేను ఒకటే లక్ష్యం ఎన్నుకున్నా, సరే పార్టీకి సమయం వచ్చిన రోజు పార్టీ ఎందుకు గుర్తించదు, బరాబర్ గుర్తిస్తుంది అనేది నాకు విశ్వాసం ఉంది. నా కార్యకర్తలకైతే నేను కాపాడుకోవాలి, వాళ్ళు నాకు అండగా నిలబడ్డారు. ఈ రోజు వరకు కూడా మైపాల్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా, ఆ రోజు 10 సంవత్సరాలు మైపాల్ రెడ్డి మీదే పోరాడినా మేము, మళ్ళీ మైపాల్ రెడ్డి ఇళ్ళకి వచ్చిన తర్వాత కూడా ఒక్క చిన్న కార్యకర్త కూడా వాళ్ళ అవసరాల గురించి మైపాల్ రెడ్డి గడప దొక్కలే. అంటే నా కార్యకర్తలు అంత నికాసమైనటువంటి కార్యకర్తలు. అలాంటి కార్యకర్తల కోసం నేను ఎంత దూరమైనా పోవాలనుకున్నా, నాలో నడవకుండా నా కార్యకర్తలతో వాళ్ళని కాపాడుకుంటూ, వాళ్ళ కష్ట సుఖాలు చూసుకుంటూ, నాతో అయింది చేసుకుంటూ నేను ప్రయాణం చేస్తున్నా. సరే నేను ముందు చెప్పిన ఏదైతే పార్టీకి, ఈయన దొంగ ఊసర్వాలి కంటే ఎక్కువ రాత్రి ఏ పార్టీ ఉంటాడో పొద్దుగాలు ఏ పార్టీ ఉంటాడో తెలియదు ఆయనకి, ఎన్నడో నమ్మకద్రోహం చేస్తాడు అని చెప్పి అది ఈ రోజు తేలింది కదా. ఇప్పటికైనా శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పే మాటలు విలువైన అని చెప్పి తెలిసినాయి కదా, నమ్ముతున్నారా? చెప్పాల్సిన అవసరం లేదు, తెలిసింది కదా. ఎమ్మెల్యేలు, మంత్రులు నమ్ముతున్నారా? తెలిసింది కదా అన్న, చూస్తారు కదా. ఆ రిప్లై చెప్పాల్సిన అవసరం లేదు కదా. శ్రీనివాస్ నువ్వు చెప్పిందే నిజమైంది కదా అని అట్లా ఎవరన్నా మళ్ళీ రిప్లై వచ్చిందా అంటున్నా. నేను ఆయన విషయం పోయి మాట్లాడలేదు అన్న కదా. తర్వాత ఇంకా ఆయన గురించి నేను పార్టీతో మాట్లాడదలుచుకోలేదు కదా, మాట్లాడలేదు నేను ఆయన విషయం. అర్థమైంది కదా, నేను చెప్పినా, నేను ఆ రోజు చెప్పినా, నేను చెప్తే ప్రత్యర్థి అనుకున్నారు, చెప్తే అర్థమైంది కదా. పార్టీ మీతో టచ్ లో ఉందా? కాంగ్రెస్ పార్టీ టచ్ లో ఉందా, లేదంటే పక్క పడేసింది? లేదు లేదు, అట్లేం లేదు. పార్టీ నన్ను ఎప్పుడు అయినా ఖచ్చితంగా కాపాడుకుంటుంది. అట్లా ఎవిడెన్స్ అన్నారు, అదే 1,00,000 డాక్యుమెంట్స్ సంబంధించింది ఏదో, ఏందన్నది? ప్రెస్ రిలీజ్ ఈడీ, అక్కడే మీరు కెమెరాలో మీరు ప్రెస్ రిలీజ్ ఈడీది రిలీజ్ ఈడీ రిలీజ్ చేసినది. ఇది ఏదో కాట శ్రీనివాస్ గౌడ్ అనుచరుడు రిలీజ్ చేసింది కాదు. ఇది మొన్న 80 కోట్లు డాక్యుమెంట్లు కావచ్చు, ఆయన ఇంట్లో దొరికినటువంటి బంగారం కావచ్చు, కిలోల కొద్ది బంగారం కావచ్చు, ఇవన్నీ కూడా ఈడీ డైరెక్ట్గా నేరుగా రిలీజ్ చేసింది.
ఈయన డాక్యుమెంట్లు కావచ్చు, ఈయన లక్ష గజాలు కావచ్చు, పార్క్ జాగా మసూదన్ రెడ్డి మీద ఉన్న 20,000 గజాలు కావచ్చు, 6,000 గజాలు ఇది కావచ్చు, మరి మిగతా 62 సర్వే నంబర్లో ఇలా బినామీలు ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్నోళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ ఒక్కొక్క పేరు మీద 20-30 డాక్యుమెంట్లు ఏవైతే చేయించినావో అవన్నీ స్థిరాస్తులు ఉంటే తప్ప అంటారా మీరు? అంటే ఎట్లా ఏం చెప్తున్నారు? స్థిరాస్తులు ఉంటే తప్ప నాకు కూడా ఉన్నాయి. మళ్ళీ స్థిరాస్తులు లేవని ఎవరికి లేవు? స్థిరాస్తులు ఉంటాయి, స్థిరాస్తులు ఉంటాయి. మీరు సర్పంచ్ గా పోటీ చేసి ఎన్నికలప్పుడు పెట్టిన డీటెయిల్స్ లలో నిన్న కూడా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి అదే అఫిడవిట్ లో అంతే ఆస్తులు ఉన్నాయన్న, ఇంకా అంటే పెరగలేదంటారా ఏ మాత్రం కూడా? ఇప్పుడు ఆ అఫిడవిట్లు అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. అవును అవును. నేను ఏదో నీ మీడియం కూడా నేను అబద్ధం ఆడుతున్నా ఇంకోటి దాచిపెట్టి దాగేది కాదు అది. నేను అదే చెప్పిన 2014 నువ్వు పోటీ చేసినావు, ఫస్ట్ నేను లేనప్పుడు పోటీ చేసినావు. నువ్వు అఫిడవిట్ చూద్దాం, నీ అప్పులు ఎంత, నీ ఆమ్దాని ఎంత ఉండే, నీ ఏమున్నాయి ఆస్తులు చూపించినావు, నీ కార్లు ఏంది, నీ బంగారం ఎంత చూపించినావు. 2018లో అప్పుడు నేను పోటీ చేసిన నీ మీద, అప్పుడు నువ్వు అఫిడవిట్ చూపించినావు. 2023లో నువ్వు నేనే పోటీ చేసినాం. నేను 2018 నా అఫిడవిట్ చూపిస్తా, 2023 నా అఫిడవిట్ చూపిస్తా. అదే చెప్తున్నా, అఫిడవిట్ చూపిస్తా. నీ ఏమో 1000 కోట్లకి వెళ్ళిపోయినాయి, అప్పుడేమో అప్పులు వచ్చినాయి, అప్పులు చూపించినావు 2014లో ఫస్ట్ నువ్వు నిలబడ్డప్పుడు, అప్పుడు నందీశ్వర్ గౌడ్ మీద నిలబడ్డప్పుడు అది మొత్తం అప్పులు చూపించినావు. నీ ఉన్న జేఎంఆర్ ఫంక్షన్ హాల్ కూడా మొత్తం సగం లాగిపోయింది, ఆ ఉన్న భూములు కూడా అన్ని తీసుకుపోయి తాకట్టు పెట్టినావు. ఇది మీ తాతలు అఫిడవిట్ ప్రకారం ఆ రోజు నువ్వు అప్పు చూపించేసినావు, నీ దగ్గర ఏం లేదు సున్నా. ఆ రోజు 2023 డాక్యుమెంట్ అఫిడవిట్ తీసి చూస్తే 1000 కోట్లకి వెళ్ళిపోయినావు, 1000 కోట్లకి వెళ్ళిపోయినావు. కిలోల కొద్ది బంగారాలకు వెళ్ళిపోయినావు, 50-60 కార్లకి వెళ్ళిపోయినావు నువ్వు. ఇవన్నీ అంటే ఫంక్షన్ హాల్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇక మళ్ళీ భూమి ఉండిపోయింది, తాకట్టు పెట్టిన భూమి ఉండిపోయింది. మళ్ళీ మొత్తం ఇవన్నీ కూడా 1000 కొద్ది ఇలా 100 కొద్ది ఎకరాలు 1000 కోట్లకి వెళ్ళిపోయినటువంటి నువ్వు చూపిస్తున్నావు. ఆడ కిలోల కొద్ది బంగారాలు చూపిస్తున్నావు. మళ్ళీ నాది అఫిడవిట్ చూడండి, మళ్ళీ ఆ రోజు అంత ఉన్న తర్వాత నేను నా అఫిడవిట్ అంతా కూడా మొత్తం కోట్ల కొద్ది నష్టపోయి మొత్తం అంతా కూడా నా అఫిడవిట్ చూపించిన కదా నేను. నాకేమైనా ఏమేమి అమ్ముకుని నా భూములను కూడా చూపించిన కదా 23లో కూడా. ఏంది మరి భూములు అమ్ముకొని రాజకీయాలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నాకు ప్యాషన్ ఉంది, చేసిన. నాకు ప్యాషన్ గా రాజకీయాలు చేయాలనుకుని చేస్తున్నా, దాంట్లో ఏముంది? నేను స్వార్థం గురించి రాజకీయాలు చేయాలంటే, డబ్బు గురించి రాజకీయాలు చేయాలంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతుంటుంది కదా అన్న. నాకు అవసరం లేదు కదా. నేను ప్యాషన్ గా రాజకీయాలు చేయాలనుకున్నా, ప్యాషన్ చేస్తున్నాను. నాకు షోక్ ఉంది, నా తాతలు సంపాదించిన ఆస్తున్నది అమ్ముకొని చేస్తున్నా. కానీ ఇంత ప్యాషన్ గా పనిచేయాలనుకునే వ్యక్తికి 10 ఏళ్ల నుంచి ఎందుకు పట్టం కడతలేరు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలంటే? ఎందుకు కడతలేరు అన్న? ఈరోజు ఈ పటాన్చెరులో తెలుసు, ఇదంతా ఒక మినీ ఇండియా. యూపీ బీఆర్ వాళ్ళు రెగ్యులర్ గా వస్తుంటారు పోతుంటారు, అవన్నీ కూడా మీకు తెలుసు. ఈ ప్రాంతంలో ప్రతిసారి కూడా నేను అంటే ఈ రోజు నేను ఓడిపోయినాక కంప్లైంట్ చేయలేదు, కంప్లైంట్ అంటలేదు. నేను దొంగ ఓట్లు ఎలక్షన్స్ కాకముందే నేను అధికారులకు కంప్లైంట్ ఇచ్చిన, అయ్యా ఇక్కడ ఒక 35 నుంచి 40 వేల దొంగ ఓట్లు ఉన్నాయి, ఒక పలానా ఓట్లు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఐడెంటిఫై అవుతలేవు, ఈ ఓట్లన్నీ కూడా మళ్ళీ ఇవి తీసేయాలి అని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చిన. ఆల్రెడీ ఉంది కూడా, కోర్టు కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ ఇచ్చిన. 40,000 దొంగ ఓట్లు ఆబ్వియస్లీ అది అంచనా వేసుకున్నా ఆల్రెడీ. ఈ 40,000 ఎట్లాగో అధికారం వాళ్ళదే ఉంది, దీని మీద ఎట్లాగో పని కాదు, ఎట్లాగో తీయరు అని చెప్పి ఆలోచనతోనే నేను 5 ఏళ్ళు కూడా ఎట్లా గెలవాలనే దాని మీద తిరిగిన. నేను అంత ప్రచారం చేసుకుంటున్నా, అంత చేసుకుంటున్నా. ఈరోజు నా కాంగ్రెస్ పార్టీ నిజంగా నాకు 15 రోజుల ముందు నాకు టికెట్ ఇచ్చినట్టు ఈరోజు మైపాల్ నాతో తట్టుకోలేడు. మైపాల్ రెడ్డి నాకు ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ మామూలుగా ఇంత అంత కాదు, నాతో తట్టుకోలేకపోతున్నా. 10 రోజుల్లో నాకు లాస్ట్కి కూడా బీఫామ్ తనకు మధుకిచ్చి మళ్ళీ నాకు గుంజుకు నా కార్యకర్తలు పోయి గాంధీ భవన్ మీదకి పోయి లొల్లి పెడితే మళ్ళీ నాకు పైకి అధిష్టానానికి వెళ్ళి మార్పు జరిగింది. ఆ రోజు నాకు వచ్చింది 11 రోజులే. అంటే ఏం లాభం మరి? ఇప్పుడు అంతగా విరోచితంగా పోరాడి ఒక వ్యక్తికి అనౌన్స్ చేసిన టికెట్ ని మళ్ళీ వాపస్ తీసుకొచ్చి మేము గెలిపించుకొని తీసుకొస్తామని ఆ రోజు ఛాలెంజ్ చేస్తే ఈ రోజు మరి 11 రోజులల్లో నాకు 1,00,000 ఓట్లు వేసారు. 24 క్యారెట్ గోల్డ్ ఓట్లు అవి. అంటే ఒక నికాసమైనటువంటి ప్రజలు వేసిన ఓట్లు అవి. నేనేం దొంగ ఓట్లు రాయించుకొని వేసినోని కాదు. నేను అసలు ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీ అన్న, 4.5 లక్షల ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీ అన్న. నేను ఆ కాన్స్టిట్యున్సీలో కనీసము నా దగ్గర ఈరోజు 5 మున్సిపాలిటీలు ఉన్నాయి, 9 జిహెచ్ఎంసీ డివిజన్స్ ఉన్నాయి, 2 మండలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా తిరగలేకపోయినా నేను 10 రోజులలో. ఒక్క రోజు కూడా కనీసం ముఖం చూపించలేకపోయినా, కొన్ని ఊర్లలో పోలేకపోయినా, కొన్ని డివిజన్లలో కనీసం గల్లీలలో కూడా పోయి చెప్పలేని పరిస్థితి నాది. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను వచ్చినా రాకుండా 1,00,000 ఓట్లు వేసారు. ఆయన గెలిచింది 6,000 చిల్లరతో గెలిచింది. అంటే 3,500 ఓట్లు అయితే నేను ఈరోజు ఎమ్మెల్యేని. అంటే ఆయన 40 ఓట్లు గెలిపించుకున్నా, 40 ఓట్లు ట్రాపించుకున్నా, ఈరోజు నాకు టికెట్ లాస్ట్కి వచ్చినా, ఆయనకి రన్నింగ్ ఎమ్మెల్యేగా ఆయన ప్రభుత్వం ఉంటే 3 నెలల ముందు ఆయన పేరు అనౌన్స్ చేసి బీఫామ్ ఇచ్చారు. కానీ ఒక రకంగా మీ ఓటమి కారణం కాంగ్రెస్ పార్టీ అంటారా?
యాక్సెప్ట్ చేస్తారా? ఇక పరిస్థితులు కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు తను మధు వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చి గుంజుకోవడం వల్ల ఆ కమ్యూనిటీ మీద వచ్చినటువంటి వ్యక్తి అయినా ఆ రోజు పరిస్థితి ఏంటంటే ఆయన రెచ్చగొట్టడం, ఆ రోజు ఎవరు చెప్తే ఎవరు వినే పరిస్థితులు లేరు. ఆ రోజు ఆ కమ్యూనిటీని రెచ్చగొట్టడం, ఆ కమ్యూనిటీ ఓట్లు ఇక్కడ దాదాపుగా ఒక 25,000 దాకా ఉంటాయి, 25-30,000 ఉంటాయి. ఆ కమ్యూనిటీ ఓట్లు అంతా అదే మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చి గుంజుకుంది, మోసం చేసింది అని చెప్తే వాళ్ళందరూ కూడా అవుట్ రైట్ గా ఆయన పక్షాన్ని నిలబడడం. ఆ రోజు ఆ వేవ్ లో ఆయన ఒక 40,000 ఓట్లు, ఈ ఒక 40,000 ఓట్లు అంటే 70,000-80,000 ఓట్లను నేను అధిగమించి 11 రోజులలో నేను కొట్లాడాలంటే ప్రజలు నా మీద ఆధారం ఉంది కాబట్టి నాకు 1,00,000 ఓట్లు వేసిరన్నా. నేను ఆ 1,00,000 ఓట్లు వేసి నేను ఎప్పుడు కూడా నేను ఓడిపోయానని బాధపడలేదు, నాకు ప్రజలు నాకు పట్టం కడతలేదని బాధపడలేదు. స్ట్రాటజిక్ గా రాజకీయంగా గెలుస్తున్నాడు అంతే తప్ప కలిసి వచ్చి ఎక్కడ కూడా ప్రజల ఆధారంతో గెలిచిన వ్యక్తి కాదు మైపాల్ రెడ్డి. ఏదైనా గెలిపే కదా, ఎవరైనా ఆబ్వియస్లీ అంటారు కదా అన్న, ఫైనల్ గా గెలిచిందే లెక్క, నువ్వు ఇట్లా గెలిచినావా అట్లా గెలిచినావా అని అంటారు. అవసరమైతే మన మీద మాట్లాడితే కూడా ఆరోపణలు చేస్తే కూడా ఓడిపోయినోడు ఆరోపణ చేసిందని మాట్లాడతారు. కానీ నేను వాస్తవాలు చెప్తున్నాను, నేను ఓడిపోయినందుకు కూడా ఎక్కడ బాధపడలేదు. కానీ నేను నా ప్రజల్ని, నా కార్యకర్తల్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోను. వాళ్ళ గురించి నిరంతరం పోరాడుతూనే ఉండే. ఎందుకంటే నా కార్యకర్తలకు పడ్డ కష్టం, నాకు నిజంగా ప్రజలు నేను తిరగకున్నా, వాళ్ళ ఇంటికి పోయి నేను ఓటు అడగకున్నా నాకు 1,00,000 ఓట్లు వేసిరన్న ఆ 11 రోజులలో. జోక్ కాదు అది 1,00,000 ఓట్లు అంటే. మీరు మాట్లాడే ప్రతిసారి మీ గెలుపైనా మీ ఓటమైనా మీ కష్టాలలో మీ కార్యకర్తలను గుర్తిస్తారు. మీరు అది చాలా అరుదుగా ఉంటారు ఆ నాయకులలో. అది చాలా మంది ఏమంటారు అంటే నేను నా కష్టం మీద గెలిచిన, లేదంటే నా స్వార్థం మీద గెలిచిన అంటారు. కానీ మీరు కార్యకర్తలు నా కష్టం ఏం లేదన్న, నా కార్యకర్తల కష్టమే, నా కష్టమే. నా ఆ రోజు మైపాల్ రెడ్డి చేస్తున్న 10 సంవత్సరాల రాజకీయాలు, దౌర్జన్యాలు, ఒక్కొక్క కార్యకర్తను వాళ్ళ భూముల పంచాయతీలు, వాళ్ళ ఇండ్ల పంచాయతీ, వాళ్ళ ఇంటి స్థలాల పంచాయతీలు, 96 మందిని వాళ్ళని అనేక రకాల కేసులు పెట్టించి ఒకరికో రేషన్ కార్డు రాకుండా, ఒకరికో పెన్షన్ రాకుండా, అనేక రకాలుగా పార్టీలకు రాకపోతే చిత్రహింసలు పెట్టినా, కేసులు పెట్టినా మా అన్న ఒకరోజు గెలుస్తాడన్న, మా అన్న ఒకరోజు గెలుస్తాడు, నా కష్టాలు తీరుతాయని చెప్పి నా కార్యకర్తలు నిలబడ్డాడు. నమ్మకం ఉందా ఆ కార్యకర్తల నమ్మకాన్ని? భవిష్యత్తు ఈ రోజు కూడా ఎక్కడ పోలే, ఒకరోజు నాన్న గెలుస్తాడని చెప్పి ఈ రోజు కూడా ఎక్కడ పోలే. అంటే మాలో ఉన్న అనుబంధం అది, నాకు నా కార్యకర్తకు ఉన్న బాండింగ్ అది. 100 కోట్ల రూపాయలు పెట్టినా రాదు కార్యకర్తతున్నది. కార్యకర్తల పేరు చెప్పగానే సంపాదించుకోవడం ఓంతరం కాదు అది. నేను చేసేది టైంపాస్ రాజకీయాలు కావు, నేను నికాసమైన రాజకీయాలు చేస్తున్నా. నా కార్యకర్త కూడా నికాసంగా ఇట్లాంటి నాయకుడు, నేను నా నాయకుడు కావాలి అని చెప్పి నా గురించి తాపత్రయపడుతున్నాడు. నేను చెప్పినా చెప్పకున్నా నేను చేసిన సవాల్కి వేలాది మంది ఈరోజు నా కార్యకర్తలు పొద్దుగాల అంటే వచ్చి కూర్చున్నారు ఇంటికాడ. అది అదేమన్నా కొంటే వచ్చేదా అన్న, లేకపోతే 500 రూపాయల కూలి తీసుకొచ్చి వచ్చేది? అది అధికారం ఉన్న కొట్ల అనిపించింది అన్న. ఇన్నేళ్ళ మీరు మైపాల్ రెడ్డి గారి మీద పోరాటం మొదలుపెట్టి నుంచి స్టిల్ ఈ రోజు వరకు అవసరమా మనకి రాజకీయాలు, ఏదన్నా వ్యక్తిగత వ్యాపారాలు చేసుకుంటే బాగుండవు అట్లా అనిపించిందా ఎప్పుడన్నా? అరే ఇదంతా ఇబ్బందులు, కేసులు, జైళ్ళు అవసరమా అని చెప్పి అదే చెప్తున్నా కదా ఉపేంద్ర, ఫ్యాషన్ గా రాజకీయాలు చేయాలనుకున్నా, వచ్చినా చేస్తున్నా అదే తప్ప ఓటమి గెలిపి ఏముందన్న, ఓటమి వస్తుంది గెలిపి వస్తుంది నడుస్తూనే ఉంటాయి ఇవన్నీ. కానీ ప్రజలలో ప్రేమ అభిమానం సంపాదించాడు. మైపాల్ రెడ్డి వస్తే 10 మంది ఉంటారు, నేను పోతే 100 మంది ఉంటారు అభిమానులు నా గురించి. ప్రజలు కానీ కార్యకర్తలు అభిమానమా లేదంటే సాయంత్రం ఏమన్నా అట్లా? నాకే అలవాటు లేదు, నేనే వాళ్ళకి తప్ప సాయంత్రం పూట, నాకే అలవాటు లేనప్పుడు వాళ్ళకేం తప్ప సాయంత్రం పూట అంటే. నేను అదే చెప్తున్నా కదన్నా, కొంతే వచ్చేది కాదు. 500 రూపాయలకు పిలిపించుకొని నిలబెట్టుకునే అవసరం లేదు. 500 రూపాయల నోటుకి పిలిపించుకుంటాం, 1000 రూపాయల నోటు పిలిపించుకుంటాం, తాగి పిలిపిస్తుండో పోలీసు వాళ్ళకి అడ్డం నిలబడి వాళ్ళకి ఎదురు నిలబడి లాఠీ దెబ్బలు తినరు అంతే కదన్నా. ఇప్పుడు కులోడు లెక్కనే ఉంటాడు, మీరేమో కార్యకర్తల కష్టం అని చెప్పి కెమెరాల ముందు బాగానే మాట్లాడుతున్నారు. కానీ ఇదే మైపాల్ రెడ్డి గారేమో ఎలక్షన్స్ వచ్చినాయంటే ఆయనకు ఒక పండగ తీరుగా ఉంటుంది. ఒక బీఫామ్లు ఇవ్వాలన్నా లక్షలు దన్నుకుంటాడు, కార్యకర్తల్ని వేధిస్తాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని డబ్బులు ఇవ్వమని చెప్పి అడుగుతాడు అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. సో ఎట్లా ఏం చెప్పే కదా ఇందాక నువ్వు అడిగినప్పుడు అదే చెప్తుంది. నేను అంత ఎమోషనల్ గా నువ్వు అంత పీకుతో మాట్లాడి అంత ఎందుకు ఇష్యూ తీసుకుపోయినావు అంటే, నన్ను అన్నావు, నన్ను ఇటు బాధలేదు. కార్యకర్తలో లేకపోతే తప్పుడు ఆరోపణలు చేసి కార్యకర్తల మీద మాట్లాడినావు కాబట్టి నువ్వా నేనా తెలుసుకుందాము, బొటాన్చేర్లో నువ్వన్నా నేనన్నా కథమైపోవాలి. ఏం చేసిరన్నా? ఇదే మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీదనే వేధిస్తున్నాడు. ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు ఎటు పోయారంటే ఏం చెప్తారు మీరు? కార్యకర్తను వేధించింది ఏం లేదు కదా, కార్యకర్తను వేధించింది ఏం లేదు. నా కార్యకర్తను ఇప్పుడు నేను కాపాడుకుంటున్నా తిరిగిన తప్ప కార్యకర్తకి ఏమి ఇబ్బంది జరగనీలే, నా కార్యకర్తల వాళ్ళకి ఇబ్బంది జరగనీలే. కానీ ఈయన వచ్చిన తర్వాత SDF ఫండ్, NRGS ఫండ్స్, CSR ఫండ్స్, డెవలప్మెంట్ ఫండ్స్ అంతా కూడా ఇంట్లోకి వచ్చి మొత్తం కూడా TRS వాళ్ళని వెంబడేసుకుంటూ కాంగ్రెస్ వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా
టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకుంటూ కొబ్బరికాయలు కొట్టించుకుంటూ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ మౌలిక సదుపాయాలు కానీ వాళ్ళు ఎంబడి పెట్టుకొని చేసుకుంటే రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీకి ఓడోటి వేస్తాడని చెప్పి నేను మొరబెట్టుకున్న పైన పోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని తిరిగితే ఆ గల్లీలో మా ప్రభుత్వం వచ్చింది, మా కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్త చెప్పుకుంటాడు మేము చేపించినామని. ఈ రోజు నువ్వు కాంగ్రెస్ లో వచ్చినావని చెప్పుకుంటూ టీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని ఈ రోజు నువ్వు కొబ్బరికాయలు కొడుతుంటే మన కాంగ్రెస్ రేపు గెలవాలంటే ఇట్ట గెలుస్తుంది అని చెప్పి నేను నా అధిష్టానానికి మొత్తుకున్నా. అదే కదా నా పోరాటం, అదే జరిగింది ఆ 2 ఏళ్లలో. మైపాల్ రెడ్డి మీద జరిగిన పోరాటంలో గదే పోరాటం నా అధిష్టానంతో చేసింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను చంపేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీని చంపేస్తున్నాడు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. రేపు స్థానిక సంస్థలలో ఇబ్బందులు అవుతాయి కార్యకర్తలకి. అయినా అధిష్టానం చెప్తే వినలేగా మరి మీ పరిస్థితులు, పరిణామాలు. ఆడికైనా కొద్ది రోజులు ఊరుకోవాలని అంటే కొంచెం మౌనం పాటించాల్సి వచ్చింది. ఏం చేస్తాం, కొన్నిసార్లు వస్తాయి అట్లాంటి గడియలు, అట్లా వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం ఊరుకోవాల్సి వచ్చింది. అంటే మీరు ఇతర పార్టీకి ఎందుకు పోనంటారన్న పార్టీ మీద ఉన్న లాయల్టీతోనా, లేదంటే ఇతర పార్టీలో వెళ్ళే అవకాశం లేదనా, ఎట్లా? ఇంకా అప్పటి నుంచి మా తండ్రి ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నాం, అట్లే కొనసాగుతా ఉన్నాం. అదే కాంగ్రెస్ మీద ఉన్నటువంటి పైన నుంచి మా తండ్రులు చెప్పినటువంటి అప్పుడు విధానాలు కానీ అవి నచ్చి కొనసాగుతూనే ఉన్నాం. అంతే. ఆనందంగా ఉన్నారా మరి, సంతోషంగా ఉన్నారా? పార్టీ అధికారంలో కష్టాలు రావు, అందరికి వస్తాయి కష్టాలు, అలా తట్టుకుంటాడు. అంటే మీరు ఇప్పుడు కష్టాలలో ఉన్నారని మీరే చెప్తున్నారు. ఉండే కష్టాలలో ఎందుకు లేదు, ఇప్పుడు ఉన్నారు. బాధ అనిపించేదా? 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఆయనే ఎంజాయ్ చేసిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చి కూడా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఆయన్ని ఎంజాయ్ చేస్తుంటే ఏ కార్యకర్త కన్నా బాధ అనిపించింది కానీ పార్టీని అయితే ఈరోజు ఇట్లాంటి వాళ్ళు వచ్చిపోయేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా ఉపేందర్ అన్న. వీళ్ళంతా పిక్నిక్ వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు, పోతుంటారు. కానీ మేము పిక్నిక్ వచ్చిన వాళ్ళం కాదు కదా. సరే, మాకు అంటూ రోజు వస్తుంది, బాధపడ్డ పార్టీని అయితే మేము డిగ్రేడ్ చేసుకోలేం కదా. పరిస్థితులు, పరిణామాలు వచ్చినాయి. అట్లా ఏమన్నా అసంతృప్తితో ఉన్నారా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం పట్ల, ఇక్కడ స్థానిక మంత్రుల వ్యవహారం పట్ల? అట్లా ఏం అసంతృప్తి లేదు, పరిస్థితులు అట్లా వచ్చినాయి. నిజాలు చెప్తే బాగుంటది. నిజాలే చెప్తున్నా కదా, అసంతృప్తి ఏం లేదు, పరిస్థితులు అట్లున్నాయి. వాళ్ళే చెప్పారు కదా ఆ రోజు, ఈ ప్రభుత్వం ఉండదు, ఏడాది నడవది, అందరూ ఇక్కడ మాట్లాడుతున్నారు, వచ్చేస్తారంట అంటే ఇంకా వాళ్ళకి పరిస్థితి తప్పలేదు. ఇక అలా ఆ పరిస్థితుల్లో నేను కొంచెం బలైండొచ్చు, అంతే ఉంటుంది. ఏముంటది, 2 రోజులు పోరాటాలు చేస్తుంటారు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు అంటే. చేస్తూనే ఉంటాయి, ఏముంది దాంట్లో, చేయడానికి ఏముంటది. ఏమన్నా బిజినెస్ గురించి వచ్చిన వాళ్ళం కాదు కదా, లేకపోతే ఏదో ఇట్లాంటి మైపరెడ్డి లెక్క లక్ష గజాలు డాక్యుమెంట్ చేసుకొని రాలే కదా నేను. నాతో ఉన్నది, ఉన్న దాంట్లో నేను ఉన్నట్టు నా కుటుంబాన్ని పెట్టుకుంటా, అలా మిగిలిన దాంట్లో ఉంటే నా కార్యకర్తకు ఆయన సాయం చేసుకుంటా వాళ్ళు నడిపి. సరే, స్థానికంగా ఎమ్మెల్యేగా గెలవకున్నా అధికారులను లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించి అక్రమ వసూలు చేస్తాడు శ్రీనివాస్ గౌడ్ గారు అనేది స్థానిక ఎమ్మెల్యే బాగా తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. అదే చెప్తున్నా కదా, మైపాల్ రెడ్డికి మీ ద్వారా కూడా సూటిగా అదే చెప్తున్నా నేను. ఆయన చూస్తాడు మా ఇంటర్వ్యూ అయితే చూస్తాడు, అండ్ మోర్ ఓవర్ నేను కూడా పంపే అవకాశాలు ఉంటాయి. నేను ఏమంటున్నా, ఆయన చేసిన ఆరోపణలు 7 కోట్లు 40 లక్షలు మార్కెట్ కమిటీ, ఏదో మంత్రుల పెళ్లిళ్ళకి డబ్బులు వసూలు, లేకపోతే అధికారులను పెట్టుకొని డబ్బులు వసూలు చేసాడో, నేను ఆయన ఏవైతే ఆరోపణలు చేసాడో ఒక్కటి కూడా పొల్లు పోకుండా దాని మీద స్టాండ్ అయి ఉన్నా. నేను ఆరోపణలు చేసిన దాని మీద స్టాండ్ అయిన ఉన్నా. ఆయన మీద ఆయన ఒక్కటి చేసిన దాని మీద కాదు, నేను మాట్లాడిన దాని మీద ఆరోపణలు చేసిన దాని మీద, మళ్ళీ ఆయన నా మీద ఆరోపణలు చేసిన దాని మీద కూడా నేను స్టాండ్ అయి ఉన్నా. మీరు సమాధానం చెప్పగలుగుతారు. 2 నేను సమాధానం, ఇప్పుడు ఇచ్చినోని తెలుస్తుంది, తీసుకున్నోని తెలుస్తుంది, వసూలు చేసినోని తెలుస్తుంది. నేను ఏమంటున్నా, అది ఎవడు చూడలేడు, నువ్వు చూడలేవు, నేను చూడలే, గాలి మాటలు మాట్లాడినావు నువ్వు. గుడే సాక్ష్యం, దేవుడే సాక్ష్యం. ఇక ఫైనల్ గా ఇంకెవరు సాక్ష్యం కాదు, ఆధారాలు లేవు కాబట్టి సాక్ష్యం కాదు. గుడికి పోదాం, నేను జొరతా, నువ్వు జొరాలి. నా సర్పంచ్ పదవి కాడికి వెళ్ళి చెప్తున్నాను, నా సర్పంచ్ నాకు హరీష్ రావు నువ్వు కలిసి కుట్ర పెట్టి నన్ను రాజకీయ ఒత్తిడి గురించి తీసేసినావు నువ్వు అని చెప్పి నేను గుళ్ళ జొడతాను కూడా చెప్తున్నాను. ఈరోజు కూడా పదే కాటా శ్రీనివాస్ గౌడ్ మీద అది ఒక్క మాట తప్ప, అది పక్కకు తీసేసి మినహా 2వ మాట తుబ్బిమని నా మీద వెళ్ళి పెట్టి ఆ విషయం కూడా ఎత్తుకున్నా నేను. మొన్న అన్నాడు ఆ విషయం కూడా, ఏదో ఆయన సర్పంచ్ కూడా 2 ఏళ్ళు చేయలేకపోయాం, రేపు ఏం చేస్తాడు ఇద్దరు మాట్లాడి. అది కూడా మీ కుట్రలో భాగంగానే మీరు హరీష్ రావు గారు ఇద్దరు కలిసి నన్ను వెంటాడి 6 పాటలకు రమ్మంటే రాకపోతే నువ్వు తీపిచ్చినావు అని చెప్పి నేను గుడికి ఎత్తా, మా ప్రమేయం లేదని చెప్పి నువ్వు గుళ్ళకి రా, కానీ నేలకు రాస్తా అని చెప్తుంది. ఈరోజు ఈ ఆరోపణలు కూడా ఉన్నాయి కదా, దాని మీద కూడా నేను రేపు పోతా, నేను గుడికి వస్తున్నాను 11 గంటలకు నేను సవాల్ చేసి నేను బయలుదేరిన. తడి బట్టలతో నేను అదే అంటున్నా, పసుపు బట్టలతో నేను గుళ్ళ జొడుతున్నా. నా తల్లిని తీసుకొని బయలుదేరిన నేను, ఎందుకంటే నా తల్లికి తెలుసు ఆ కొడుకు మీద, ఆ పెంపకం మీద. కాబట్టి నా తల్లిని తీసుకొని బయలుదేరిన. అమ్మ నేను ప్రమాణం చేయబోతా ఉన్నా, నేను నాకు ఏ తప్పు తెలియదు అని చెప్పి నేను తల్లిని తీసుకొని బయలుదేరిన. నేను తడిబడలతో జొరుతా, లేకపోతే నువ్వు తడిబడలతో జొర్రాలి నువ్వు చేసిన ఆరోపణలకి. అవి వాస్తవాలని చెప్పి నువ్వు జొర్రు,
అవాస్తవాలు అని చెప్పి నేను చూడతా. అప్పుడు భగవంతుడు అంటాడు నువ్వు నీ నాశనం అన్న కూడా చేస్తాడు, నన్ను నాశనం చేస్తాడు కదా, ఏదో భగవంతుడే చూస్తాడు కదా, బుద్ధి అయితే చెప్తాడు కదా ఏదోటి. మళ్ళీ దానికన్నా మించింది ఇంకేమున్నది? మళ్ళీ దానికి కూడా పారిపోయి నువ్వు స్టాండ్ లేక అంటే అవసరమే ఉందన్న. ఇప్పుడు మీరు చేసింది చిన్న సవాలే, గుడికి వెళ్ళి తడి బట్టలతోని ప్రమాణం చేస్తా అని చెప్పారు. కానీ పొద్దున్న లేస్తే మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి 100 మంది కార్యకర్తల్ని కొట్టి లాఠీ చార్జ్ చేసి పోలీసు వాళ్ళు రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? అదే కదా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి విషయం. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతున్నది, 1000 మంది కార్యకర్తలు రేపు పొద్దుగాల మంచి చెడ్డ ఇళ్ల మీద పోయో ఇంకోటో రోడ్డు మీద ఒకటన్నా ఏదోటి అలా ఇంకోటి ఇది నడుస్తుంది కదన్న, హనుమాన్ జయంతి ఉండే కదా, హనుమాన్ జయంతి, ఇవన్నీ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నాయి. దయచేసి ఎందుకంటే ఈరోజు నువ్వు ఒక్కని, నేను అడిగినా నా ఒక్కరిని, నన్ను అన్న మా తల్లిని, మా ఇద్దరిని వదిలి పంపియండి అని చెప్పి కూడా నేను చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా. కానీ మీరు ఒకటి గమనించారో లేదో సీనన్న, మీరు చేసిన ఆరోపణలేమో కంప్లీట్ గా ఆయన వ్యాపారాల మీద, ఆయన దోపిడీల మీద, ఆయన దౌర్జన్యాల మీద చేసారు. ఆయన రిప్లై ఎట్లుందంటే వాళ్ళ తల్లిని ఏదో పోలీస్ స్టేషన్ పంపించిండు, వాళ్ళ చెల్లిని దూరం పెట్టిండు, అంటే ఆయన పర్సనల్ గా అటాక్ చేస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యే గారు చేసిన ఆరోపణలేమో వ్యక్తిగతంగా ఉన్నాయి, మీరు చేసినవేమో వ్యాపారం పరంగా ఇతర అంశాల మీద ఉన్నాయి. సో ఎవరు ఏందనేది అంటే మీరు ప్రజలు కూడా గమనిస్తున్నారు కావచ్చు. నేను ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎట్లుండాలి, రాజకీయాలు ప్రతి ఆరోపణలు ఎదుర్కోవాలి. శాతగానోడు ఏం చేస్తాడు? దొడ్డు సామెత ఉంది కదా, ఆడవట రాజకీయాలు చేయొద్దు, మూవన్ లెక్క రాజకీయాలు చేయదు. అది కాటా శ్రీనివాస్ గౌడ్ లెక్క చేయాలి, రిటార్గెట్ నిలబడి. అర్థమైందా? నేను నా కుటుంబము, నిజంగా నేను ఇప్పుడు మీ ద్వారా కూడా చెప్తున్నా, మా కుటుంబం చాలా గొప్ప కుటుంబం. ఈ ప్రాంతంలో ఇలాంటి వాళ్ళంతా రాజకీయాలు చెడ్లు వేసుకున్నప్పటి నుంచి నా తండ్రి కానీ మా కుటుంబం కానీ ఈ ప్రాంతం వెళ్తుంది. మా తండ్రి గారి చేతుల మీదుగా 3 ఎమ్మెల్యేలని గెలిపించినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు ఆ రోజులలో ఆ రోజులలో 3 ఎమ్మెల్యేలు. మాజీ ముఖ్యమంత్రి గారు హరీష్ రావు గారు కూడా తెలియదు, ఇంకా ఆయన అప్పటికే రాజకీయాలు లేడు. చెప్తున్నా నేను, అంటే తెలియాలి, ఆయన కూడా తెలుసుకోవాలి. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆ రోజు నా తండ్రితో ఉన్నటువంటి అనుబంధం, స్నేహం, నా తండ్రి అప్పుడు ఉన్నటువంటి పాలిటిక్స్ లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారు వారు మా ఇంట్లోకి వచ్చి మన తండ్రితో ఉన్న స్నేహంతో నా ఇంట్లో భోజనం చేసిపోయాడు. కేసీఆర్ గారికి మీ తల్లి గారికి తండ్రితో అదే మీ కుటుంబ ప్రాంతంలో అంతా కూడా రాజకీయం. మా నాన్న ఇక్కడ మా పెద్దనాన్న సర్పంచ్ కానీ మా నాన్న సర్పంచ్గా కానీ ఒకటిసారి కాదు, పదే 3-4 సార్లు. మళ్ళీ అందులో మా నాన్న ట్రేడ్ యూనియన్ లీడర్గా, డిస్ట్రిక్ట్ కన్వీనర్గా, ఇవన్నీ మా నాన్న ఆ రోజు చేస్తుండ్రు రాజకీయాలు. ఆ రోజు రాజకీయాలలో నా ఇంట్లో నా తండ్రితో ఉన్న అనుబంధంతో ఆ రోజు వచ్చి నా ఇంటికి వచ్చి భోజనం చేసిపోయిన చరిత్ర మా కుటుంబం. ఏమంటారంటే ఆలయ నరేంద్ర గారు మా ఇంట్లో వచ్చి భోజనం చేసి మా నాన్నతో ఉన్నటువంటి అనుబంధం, స్నేహం అది. నేను ఏమంటున్నా అంటే చిల్లర మల్లర కుటుంబం కాదు, ఏదో ఇప్పుడేదో ఫ్యాషన్గా ఏదో 4 రీలు చేసుకుని వచ్చినటువంటి కుటుంబం కాదు అది అని చెప్తున్నాను. కాబట్టి అలాంటి కుటుంబము, అంత గౌరవపదంగా నడిచినటువంటి కుటుంబం ఈ మైపాల్ రెడ్డికి భిక్ష పెట్టిందే నా తండ్రి. లేకపోతే మైపాల్ రెడ్డి అంటూ ఇటుక బడ్డీల కాడనో, ఫిల్టర్ల కాడనో, ఆడ ఉన్నటువంటి ఈరమూర్తి హోటల్ కాడనో తిరిగే వ్యక్తి అయినా, డొక్కు స్కూటర్ మీద తిరుగుతుండే. ఇది నా తండ్రి భిక్ష పెట్టకపోతే మీరు పోయి ఆయన మైక్ పెట్టుకొని లోపల ఇంట్లో ఆన్ రికార్డ్ ఉంటే ఆఫ్ రికార్డ్ అడగండి, ఇది దర్శన్ గౌడ్ పెట్టిన భిక్షనా కాదా మీకు అని చెప్పి అడగండి. తననే చెప్తాడు, మంది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా తండ్రి తనకి ఆ రోజు ఉన్నటువంటి 2 ఈక్వల్ వస్తే ఎంపీపీ కావడానికి నా తండ్రి తనకిచ్చి తనని ఎంపీపీ చేసాడు. లేక ఆయన ఎంపీపీ కాకపోతే ఈరోజు ఎమ్మెల్యే కాకపోయేటోడు. ఆయన ఎంపీపీ లేకపోతే ఈరోజు ఎమ్మెల్యే కాకపోయేటోడు. ఆడనే వీధులల్లో గల్లీలలో పొడచేట్లో తిరిగేటోడు. ఈరోజు అంటే నేను ఏమంటున్నా అంటే అన్నం పెట్టోడు సున్నం పెట్టోడు నువ్వైతే, కానీ మేము అట్లా కాదు. మాత్రం అయితే సాయం చేస్తాం. మా కుటుంబం గొప్ప కుటుంబం. మా తండ్రులు కానీ మా వాళ్ళు కానీ ఇక్కడ కొన్ని కాలనీలు ఉన్నాయన్న మా తండ్రుల మీద, మా నాయన మీద కాబట్టి, మా పెద్ద నాయన మీద కావచ్చు, దర్శన్ నగర్ ఉంది, లింగమయ్య నగర్ ఉంది, టైలర్ కాలనీ ఉంది, వీకర్ సెక్షన్లు, ఇవన్నీ కూడా మా తండ్రులు పేర్ల మీద ఇచ్చినటువంటి. ఆ రోజు నుంచి ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి కొన్ని వేల కుటుంబాలని ఈ ప్రాంతంలో ఆస్తులు తరిగించుకుంటూ ఈ ప్రాంతంలో పేదోళ్ళకి కాపాడుకుంటూ గూడు నీడి ఇచ్చినట్టు నడిపించినటువంటి కుటుంబాలు అన్నమాయి. సరే వాళ్ళేదో చిల్లర రాజకీయాల గురించి, వాళ్ళ పైచాచిక ఆనందం గురించి మాట్లాడొచ్చు కాక అక్కడ నేను అట్లా మాట్లాడను. నా తల్లి, నా తండ్రి, మా కుటుంబం, మా గౌరవం నాకు తెలుసు విలువ. అర్థమైందన్న. అందుకే నేను మా కుటుంబ సభ్యులతో మాట్లాడిపించినా కానీ నేను ఎప్పుడు కూడా నా ఎలక్షన్లో మాట్లాడిపించినా, ఈ చిల్లర రాజకీయాలు చేపించినా నేను ఎప్పుడు కూడా నా కుటుంబాన్ని నేను ఎప్పుడు అవమానించుకోను. నేను చెప్తున్నాను కదా, వాళ్ళైనా మా కుటుంబ సభ్యులే కదన్నా. ఇప్పుడు నేను మాట్లాడి వాళ్ళని తప్పుదారు పట్టిస్తే నేను మాట్లాడి నా కుటుంబం ఇంత గొప్ప కుటుంబాన్ని నేను ఎందుకు బదారు తీసుకొచ్చుకుంటా? కుటుంబ చరిత్ర అంతా చెప్పడానికి వాళ్ళ సోదరిమణి లైవ్ లో ఇక్కడ ఉంది, మొత్తం చెప్తుంది చరిత్ర. అదే చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది పైచాచిక ఆనందం కోసము
సరే ఆమె ఎవరో కాదు కదా మా వదినే, నా కుటుంబ సభ్యురాలు. మంది గారు కదన్నా, మా కుటుంబమే కదా వాళ్ళు. నా కుటుంబ సభ్యురాలు. ఇప్పుడు ఆమె మాట్లాడిందని నేను మాట్లాడి నా ఆమెని కించపరిచి ఎవరు పరువు పోతుంది, నాదే పరువు పోతుంది కదా. అంటే అట్లా సంస్కారం ఉన్నటువంటి కుటుంబం మాది. కాబట్టి వాళ్ళు ఏదో పైచాచికం కొంత ఆనందం కోసం ఏదో రాజకీయాలు చేసుకుంటారు. కానీ నేను ఎప్పుడు కూడా ఆ విషయంలో ఎప్పుడు కూడా స్పందించాను. ఎందుకంటే నాకు అందరికంటే ఎక్కువ మైపాల్ రెడ్డికే తెలుసు మా కుటుంబం ఎంత గొప్పదో. అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మేము. సార్ చిల్లర మర్రగా మాట్లాడవచ్చు, మాట్లాడే మాత్రం దాని గురించి మేమేమి దాని గురించి నా చరిత్ర కానీ నా కుటుంబం చరిత్ర కానీ మొత్తం తెలుసు అన్న. ఈరోజు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం, ఎవరు చెప్తే వినాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ లేదంటే. ఇప్పుడు కొంతమంది నియోజకవర్గ ప్రజలు మీ ఇంటర్వ్యూకి వస్తున్నా అని చెప్పి ఒక ఓటర్కి ఫోన్ చేసిన, నేను ఇట్లా సీనన్న ఇంటర్వ్యూకి వస్తున్నా అంటే, వ్యక్తిగతంగా మంచి వ్యక్తే, పోయిన ఇద్దరికో నలుగురికో జేబులో ఉన్నంత సాయం చేస్తాడు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇంకా ఏం పోరాటం చేసినా, ఏం విమర్శలు చేసినా ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఎందుకు ఆయన ఇప్పుడు అంతగా స్పీడ్ అవ్వాల్సినంత అవసరం లేదు, ఏదన్నా ఉంటే ఎలక్షన్ ముందు చూసుకోవచ్చు కదా అనేటట్టు ఒక ఓటర్ మాట్లాడింది, ఒక సీనియర్ సిటిజన్ నాతో మాట్లాడిను. సో దీన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? నేను పార్ట్ టైం జాబ్ చేసే పొలిటీషియన్ కాదు కదన్నా. నేను ఈ ప్రాంత ప్రజల్ని, వాళ్ళ కష్టాలని, నా కార్యకర్తలని ఇవే కదా నేను చేయాల్సినవి. నేను వేరేది కాదు కదా చేసే పని. ఇప్పుడు మైపాల్ రెడ్డి లాంటి వాడు 7 కబ్జాలు చేసినా, అక్కడ పోయి నిలబడి అవి అన్నీ కూడా ప్లాట్లు కబ్జా చేసినా, ఇంకోటి చేసినా, అలాంటి వాళ్ళు విముక్తి చేయాలి. కొంచెం ఈ ప్రాంతంలో అభివృద్ధి గురించి ఏదైనా ఉంటే, ప్రజలకి నాకు 1,00,000 ఓట్లు వేసారు, వాళ్ళ గురించి పని చేయాలి. ఇది కదా నేను చేయాల్సింది. అంటే వాళ్ళకి జవాబుదారితనంతో ఉంటారు మీరు 1,00,000 మంది ఉండాలి కదా. నాకు 1,00,000 మంది వేసి జోక్ కాదు కదా. నేను పోకునే వేసిరన్నా, నాకు నేను ఇళ్ళలో పోయి ఓటు అడగకునే వేసిరు. నాకు 10 రోజులు ఇక్కడ పోలే, నాకు టైం ఏం దొరకలే, ఏదో ఆడ పోయినా వచ్చినా అంతే. అట్లా కూడా నన్ను అరే సీనా నాకు వెయ్యాలి, గెలిపియాలని చెప్పి 1,00,000 లిటరల్గా ఇంకా 15 రోజుల ముందు నిజంగా నా కాంగ్రెస్ పార్టీ నేరుగా నాకు టికెట్ వచ్చింటే మైపాల్ రెడ్డి నాకు తట్టుకుంటుండే మైపాల్ రెడ్డి అంత స్ట్రాంగ్ ఎట్లా మాట్లాడుతూ చెప్తున్నా కదా. 10 రోజుల ముందు ఇస్తేనే చెమటలు పట్టించిన 6,000 చిల్లరతోని కన్నులొట్టపోయి గెలిచిండన్నా. అధికార పార్టీ ఉండి 3 నెలల సంది బీఫామ్ ఇస్తే గల్లెలో తిరుగుమని చెప్తే ఆ పరిస్థితి ఇది. నాకు టికెట్ ఇచ్చి, ఆయనకు టికెట్ ఇచ్చి గుంజుకొని మళ్ళీ నాకు టికెట్ ఇచ్చి రేపు నామినేషన్ లాస్ట్ అంటే ఆ రోజు పొద్దుగా ఇచ్చి, ఎవరు అవునన్నా కాదన్నా అఫీషియల్ గా మీకు టికెట్ అనౌన్స్ చేసినా మీ ఓటమికి కూడా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ అంటే మీరు దీన్ని అవునంటారా కాదంట? అదే చెప్తున్నా కదా, కొన్ని రాజకీయాలు, కొన్ని పరిస్థితులు, అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు అట్లా వచ్చినాయి. ఆ వచ్చిన పరిస్థితుల్లో అందులో నేను అయిన ఉండొచ్చు. కాట శ్రీనివాస్ గౌడ్ గెలిస్తే ఇక మన మాట వినడు, మనం చెప్పేది వినడు, రాష్ట్రంలో పెద్ద నాయకుడు అవుతాడు, ఈయనను ఎట్లన్నా ఓడగొట్టాలని చెప్పి ఈ నియోజకవర్గం మీద పట్టున్న నాయకులే, కొంతమంది కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని ఓడగొట్టారని చెప్తాను. ఈ నియోజకవర్గంలో పట్టున్న నాయకులు అంటే ప్రత్యర్థి అదే చేస్తాడు కదా. ప్రత్యర్థి ఏం చేస్తాడు, నాకు శ్రీనివాస్ గౌడ్ టికెట్ రావద్దు, ఏదో రాజకీయం చేయాలి, ఏదో రాజకీయం చేసి ఓటమిని కూడా నవ్వుకుంటా స్వీకరిస్తున్నారంటే గొప్ప విషయం అనే చెప్పాలి. నేను ఈ ఓటమి గెలుపు గురించి అసలు దాని గురించి ఆలోచించాను. నాకు ఏం పని ఉంది, ఏం గెలిచినా ఏమైనా దోసుకుని తినే ఉందా? గెలవకున్నాను ప్రజలకే సేవ చేయాలి, గెలిచినా ప్రజలకే సేవ చేయాలి. ఈరోజు అన్అఫీషియల్ గా సేవ చేస్తా లేదా? మీకు గెలవాలి, ఆయన లెక్క 100 కోట్లు సంపాదించుకోవాలి, అఫిడవిట్ లో నా ఆస్తులు కూడా పెంచుకోవాలి, అట్లేం లేదా? నాకేం లేవు, నాకు ఉన్నది ఆస్తులు ఆల్రెడీ. నేను చెప్పిన ఒక రోజు ఇంటర్వ్యూలు అడితే 104 ఎకరాలు నా తాత సంపాదించాడు, 50 ఎకరాలకు వచ్చింది. తరిగిపోయిందా పెరిగిపోయిందా అనేది తెలుస్తుంది కదా. అరే మీరే 104 నుంచి 50 ఎకరాలు అంటున్నారు. అరే రియల్ ఎస్టేట్ చేస్తాడు శ్రీనివాస్ గౌడ్ గారు, 100 కోట్లు సంపాదించాడు, వెంచర్లు వేస్తాడు, దందాలు సెటిల్మెంట్ గట్టినే చేస్తాడు అని అంటారుగా. అన్నోడు కూడా నిచ్చినోడు ఉంటే వాడి ఇంత రోజు ఈ మెయింటెనెన్స్ కానీ ఎవరైనా పేదోళ్ళకి అవి సాయాలు చేస్తుంటా కదా, ఇస్తే వాళ్ళే వచ్చిన. ఎందుకు వస్తున్నారు అన్న కార్యకర్తలు మీ దగ్గరికి? ఎందుకు వస్తారు? పేపర్లు పట్టుకొని. మీరు అధికారంలో లేరు, మీరు ఎమ్మెల్యే కూడా గెలవలేదు. మీరు ఇందాక ఒక 1 అవర్ లేట్ వస్తే దాదాపు 10ల సంఖ్యలో కార్యకర్తలు వచ్చిర్రు, ఏదో పేపర్లు పట్టుకోనో లేదంటే ఇన్విటేషన్ అనో అదో ఏదో. ఎందుకు వస్తారు మీ దగ్గరికి? చేస్తా. ఆ రోజు నుంచి మా కుటుంబం అదే కదన్నా. ఆ రోజు నుంచి మా తండ్రులు కూడా ఇక్కడ పేదవాళ్ళకి పెళ్లిళ్ళు కానీ, ఏదైనా హాస్పిటల్ కానీ అలాంటివన్నీ కూడా మా తండ్రులు చేసుకుంటూనే వస్తున్నారు. కాబట్టి ఆ ఇంటికి అలవాటు అది. నాకు అలవాటు కంటే ఎక్కువ నా ఇంటికి అలవాటు. మీరు ఒక్కసారి కూడా మీరు ఎమ్మెల్యే గెలవలేదు, అఫీషియల్ గా మీరు మరి ఇన్కమ్ సోర్స్ చెప్తున్నా, ఎమ్మెల్యే ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అధికారికంగా ఒక ఎమ్మెల్యే ఉండొచ్చు కాక కానీ మైపాల్ రెడ్డి పోతే ఎవరు ఆదరిస్తారో తెలియదు కానీ ప్రజలు నన్ను ఆదరిస్తారు కదా. అది నాకు చాలంటున్నా, తృప్తి చాలు నాకు. రేపు పొద్దుగాల భగవంతుడు సమయం వచ్చినప్పుడు ఎప్పుడు ఇవ్వాలో నాకు పదవి అప్పుడు ఇస్తాడు. దానికి నేనేం దాని గురించి అసలు నేను దాని గురించి ఆరాట పడతలే. నా లక్ష్యం ఏందన్నా, నేనేమన్నా సంపాదించుకోవాలని చెప్పి పోతున్నా, లేకపోతే నేను రేపు 1,000 కోట్లు దండుకోవాలని పోతున్నా, లేకపోతే మైపాల్ రెడ్డితో ఏమన్నా భూములు పెంచుకోవాలని పోతున్నా. నా పోటీ దానికి కాదు కదా. ఎందుకున్నారు మరి రాజకీయాల్లో? ఎందుకున్నారు కదా. నా తండ్రులు అప్పటి నుంచి 50 సంవత్సరాల సుదీర్ఘంగా ఉన్నటువంటి కుటుంబం, రాజకీయాలనే ఉన్నటువంటి కుటుంబము.
ఈ కుటుంబం రాజకీయాలు ఉంది, నాకు ఉందా? ఓటికి పట్టింది అది ఎమ్మెల్యే కావాలని గట్టిగా ఉందా మీకు? ఉంది కదా, అందుకే కదా నేను Right. ఎమ్మెల్యే అయితే ఇంకెక్కువ సేవ చేయొచ్చు, ఇంకా అఫీషియల్ గా సేవ చేయొచ్చు అని కోరిక ఉన్నది. సమయం వస్తుంది, ప్రజలు అంతేనా? ఇస్తారు. మైపాల్ రెడ్డి గారు లెక్క ఇంకెక్కువ సంపాదించుకోవచ్చు, వ్యాపారాలు పెట్టుకోవచ్చు. అవసరమే లేదు. అట్లా 50 ఏమన్నా? సంవత్సరాల చరిత్రలో చిన్న అవినీతి లేదంటే ఇంకేమున్నది అన్న? ఒక అన్నం ఉడికిందా లేదో మెతుకొచ్చి చూస్తే తెలుస్తుంది కదన్న. ఈరోజు 50 సంవత్సరాల సంది లేని నిందలు నికాస్గా నిలబడ్డ కుటుంబం మాది. ఇంకా నాకు కొత్త నిందలు ఏముంటదన్నా? పవర్ చూడని వాళ్ళమా, పవర్ అనుభవించిన వాళ్ళమా, అనుభవించలేని వాళ్ళమా? అన్ని చూసినాం కదా, చూసినాం కదా. చూడకపోతే తాపత్రయపడాలి, చూడలేదా? 2029లో ఎమ్మెల్యేగా నిలబడతారా? 100% నిలబడదు. ఎందుకు నిలబడడం? నిలబడతారా? ఎందుకు నిలబడ? కాంగ్రెస్ పార్టీ నుంచేనా వేరే పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకవేళ నిలబడదా? టికెట్ ఇవ్వకపోతే? ఎందుకు ఇయ్యరు? ఒకవేళ ఇవ్వకపోతే అంటున్నా. ఎందుకు ఇయ్యరు? ఇవ్వకపోతే అన్న, ఇయ్యరు అను అని నువ్వు నేను జ్యోతిష్యం నేను ఇందాక చెప్పినట్టు మాట్లాడుతున్నా. నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది మీ ఎదుగుదలని ఓర్వలేక కాంగ్రెస్ లో ఉన్న మంత్రులే కావచ్చు, కొంతమంది పెద్ద నాయకులే, అరే ఇతను పైకి వస్తే ఇక మా చలామణిగా నడవదని చెప్పి కొంతమంది అడ్డుపడుతున్నారు. ఎంతవరకు వాస్తవం? ఇస్తారని సంపూర్ణమైన నమ్మకం ఉందన్న. ఇవ్వకపోతే అంటే ఈ ప్రయాణంలో కూడా కాంగ్రెస్ పార్టీ వీడినోడోడు నిలబడ్డోడు, ఈ రోజు కూడా కాంగ్రెస్ జెండాన్ని మోసుకుంటా కష్టాలున్నా నిలబడ్డోడు అనేది కూడా అందరికీ తెలిసింది కదా. అధిష్టానానికి కూడా ఒక పరిస్థితిలో తెలియకపోయినచ్చు, కానీ ఈ ఎపిసోడ్ తెలిసింది కదా. బాధ వచ్చినా, ప్రభుత్వం వచ్చినా, అవసరమైతే కామ్గా ఉండు కొద్ది రోజులు అంటే కూడా కామ్గా ఉన్నాడు. కాటా శ్రీనివాస్ కూడా ఎప్పుడు కూడా పార్టీని వ్యతిరేకించలేడు. స్వార్థం గురించి, పవర్ గురించి ఆతృత పడలేడు. వికాసమైన కార్యకర్త, ఈ కార్యకర్తను హక్కును చేసుకోవాలి, ఈ కార్యకర్తను కాపాడుకోవాలి, ఈ కార్యకర్తను నిలబెట్టుకోవాలని చెప్పి ఇప్పుడు అందరికీ అర్థం కాలేదా? ఖచ్చితంగా అర్థమైంది. ఖచ్చితంగా ఈ కార్యకర్తను నిలబెడతాడు. ఒకవేళ కార్యకర్తను నాయకుని చేస్తాడు, ఆ కార్యకర్తని ఈ నాయకుడు ఆ కార్యకర్తను కాపాడతాడు. చాలా అద్భుతంగా మాట్లాడారు. కానీ ఒకవేళ ఇవ్వకపోతే మీ కార్యాచరణలు ఎట్లుంటాయి అంటున్నా? ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారా? అన్న కాంగ్రెస్ పార్టీ నుంచే నేను ఉండబోతున్నా, దాంట్లో ఇలాంటి అనుమానం అయితే ఏం లేదు. సరే, మీరు ఆ రోజు మీరు అంతా ఆతృతగా మీరు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా ఆ రోజు మీరు కోరుకున్నట్టు నేను కోరుకున్నా. ఒకవేళ అయితే అంటున్నా, మీరు అడిగిన ప్రశ్నకి నేను మీకు మంచి అభిమాని నాన్న, అట్లా అనొద్దు. ఆఫ్ ది రికార్డ్ అంటే ఒకవేళ ఇవ్వకపోతే మీ భవిష్యత్ కార్యాచరణలు ఎట్లుంటది అంటున్నా. అది ఆ రోజు ఖచ్చితంగా మీరు నాకు ఇస్తుందని నమ్మకం నాకు ఉంది. ఒకవేళ ఇవ్వకపోతే అని మీరు ఏదైతే ప్రశ్న ఇస్తున్నారో ఆ రోజు వచ్చి మీరు మైక్ పెట్టండి, ఆ రోజు నా కార్యాచరణ కూడా చెప్తా. కానీ నాకు ఎలాంటి అనుమానం లేదు కదా. అనుమానం లేనప్పుడు నేను ఎందుకు వ్యక్తపరచాల్సిన అవసరం లేదు కదా. నేను పార్టీకి సర్వీస్ చేసినా, ఒక్కరోజు కాదు కదా. నేను ఈరోజు 20 ఏళ్ల సంది నేను కార్యకర్తగానే ఉన్నా. ఈరోజు 20 ఏళ్ల సంది కాటా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ఏ పోస్ట్ ఉన్నాడు? కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసినందుకు ఇన్ఛార్జ్గా ఉన్నాడు తప్ప ఏ పోస్టులో లేడు. జనరల్ సెక్రటరీ పోస్టులు లేడు, ఇంకేమన్నా ఉన్నటువంటి ఈ చైర్మన్ పోస్టులలో ఏ పోస్టులు లేడు. ఒక కార్యకర్తగానే కార్యకర్తలను కార్యకర్తగా కాపాడుకుంటూనే కార్యకర్తగానే పోరాడుతుంది. ఇప్పటి వరకు కూడా ఏదో ఒక ఫోటోకాల్ పరంగా కొట్లాడతలేదు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం వచ్చినాక కూడా టిల్ డేట్ నువ్వు ఇంటర్వ్యూ తీసుకునే టైం కూడా కార్యకర్తనే కాటా శ్రీనివాస్ గౌడ్, నికాసమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అదే పెట్టుకొని నా ధైర్యంతో, నా కార్యకర్త ధైర్యంతో నేను కొట్లాడుతున్నాను. నా ధైర్యమే నా నిజాయితీ అన్న, నా ధైర్యమే నా నిజాయితీ. ఇంత గట్టిగా మాట్లాడతారు కాటా శ్రీనివాస్, అంత డేర్గా మాట్లాడతాడంటే నిజాయితీ పనులు ఏడాది మాట్లాడతాడు. నా ధైర్యమే అది, నా బలమే నా కార్యకర్తలు, నాకు ఉన్నటువంటి ఆదరణే నా ప్రజలు. వాళ్ళ దీనికన్నా మించింది ఇంకేం కావాలి చెప్పు. కానీ ఇప్పుడు ప్రజలు ఆదరిస్తున్నారు, బానే ఉంది. కానీ తీరా ఎలక్షన్స్ టైం ఓట్లు వేస్తలేరు కదా. ఏ కుంటే లక్ష వచ్చినాయి అన్న, ఏ కుంటే లక్ష వచ్చినాయి చెప్పు. 4 లక్షల ఓటర్లలో 1,00,000 అంటే ఆయనకెన్ని వచ్చినాయి? ఆయనకెన్ని వచ్చినాయి? నేనేం డిపాజిట్ ఓడిపోయినాను కాదు కదా. ఏదో 10-20 వేలు బట్టి 10,000 నేనేమన్నా 11 రోజుల ఓట్లు వస్తే నాకు 20,000-30,000 డిపాజిట్ కోల్పోయాడు కాటా శ్రీనివాస్ గౌడ్ కాదు కదా. 2018లో అదే 11 రోజుల టైం నాకు లాస్ట్ డే నామినేషన్ రోజే బీఫామ్ నాకు ఫస్ట్ అటెంప్ట్లో 80,000 ఓట్లు తెచ్చుకున్నాను. సెకండ్ అటెంప్ట్లో అదే 11 రోజులు సమయం లాస్ట్ నామినేషన్ రోజు 1,00,000 ఓట్లు తెచ్చుకున్నాను. 80,000 నుంచి 20,000 పెరిగిన. మైపాల్ రెడ్డికి 2018 నాతో పోటీ చేసినప్పుడు ఎంత మెజార్టీ అన్న? 40,000 మెజార్టీ. 2023 మెజార్టీ ఎంత అన్న? 6,000 చిల్లర. కన్నులొట్టు పోయి 6,000 చిల్లర. అంటే నా 80 నుంచి 1,00,000కి వచ్చిన 20,000 పెరిగినాయి. నీ 40,000 నుంచి 6,000కి వచ్చినావు. అంటే ప్రజలు ఎట్లా ఉండబోతుంది? ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు అని చెప్తున్నా, ప్రజలు నా పక్షాన్ని ఉన్నారని చెప్తున్నా. రాజకీయాలల్లా, ఎలక్షన్లల్లా, స్ట్రాటజీ వల్ల, అదృష్టం కలిసి పరిస్థితుల వల్ల గెలవడం తప్ప ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి కాదు. ఆయన అనుసరిస్తున్న స్ట్రాటజీ ఏంది? ఇదే. ఇప్పుడు మొన్న మధు కలిసి వచ్చిండు. మదనే వ్యక్తి ద్వారా ఉన్నటువంటి కులం ఓట్లు కానీ, అక్కడ ఉన్నటువంటి నాకు ఫేవర్ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆ వర్గాలు కానీ, ఆ బీసీలు కానీ అంతా కూడా గవర్నమెంట్కి యాంటీ ఉన్న ఓట్లు అవన్నీ కూడా ఈరోజు ఒకవైపు పోయినాయి. 40,000 ఓట్లు అతను ఇల్చుకపోయిండు.
ఈరోజు ఒక 40,000 దొంగలు రాసినామని చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చినా చూపించిన ఆధారాలతో అక్కడ 40 ఇక్కడ 80,000 ఓట్లు అధిగమించి ఆ కాటా శ్రీనివాస్ గౌడ్ గెలవాలనంటే 80,000 ఓట్లు అధిగమించి గెలవాలి. అవునా కదా అన్న? 80,000 ఓట్లని ఇప్పుడు నేను అది అధిగమించి నేను గెలవాలి. అవును. ఆడికైనా నిటారుగా పబ్లిక్ ప్రజలు 1,00,000 ఓట్లు తెచ్చిన కార్యకర్తల కష్టంతో ఇది మజా కాదు కదా. కానీ ఇప్పుడు ఎట్లుందన్న మీకు నీలం మధు గారికి సత్సంబంధాలు ఎట్లున్నాయి, పరిస్థితులు అంతా ఓకేనా? ఏముండదు, చెప్పుకోవాళ్ళు తాకులాటలు పెట్టాలనుకుంటే కొంచెం ఆనందం పొందుతారు. కానీ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది ఏమి ఉండదా అన్న అతని విషయంలో? ఏ విషయంలో అయినా అధికారంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం మా ఉన్నటువంటి మా వాళ్ళు చెప్తేనే నేను ఇట్లాంటి దొంగలతో కలిసి పనిచేయను. అవసరమైతే కామ్గా ఉండిపోతాను, కానీ నేను ఇట్లాంటి కొలతో పనిచేయను. నన్ను నడవకున్నా పర్లేదు, నేను బాధపడ్డా పర్లేదు, నేను దుఃఖం ఉన్నా పర్లేదు, కానీ నేను మాత్రం పనిచేయను. కానీ మీకు తెలియదు ఇంత దుర్మార్గుడు కాదు. ఈ ప్రాంతాన్ని రక్తాలు వీడిస్తున్నాడు. ఇలాంటి దుర్మార్గుతో పనిచేస్తే నాకే శాపం పాపం జరుగుతుంది కాబట్టి నేను పనిచేయనని చెప్పి మూసుకొని కూర్చున్నా. నడవన్న రోజులు ఇంట్లో మాడుకున్న సపోర్ట్ దాకా మూసుకొని కూర్చున్నా తప్ప నేను ఎన్నడూ కూడా వ్యక్తపరచలేదు. ఎన్నడూ కూడా బాధపడ్డా, నాలో బాధపడ్డా తప్ప ఎన్నడూ నేను బయటికి ఎక్స్ప్రెస్ చేయలేదు. ఏంటన్నా శ్రీనివాస్ గౌడ్ గారి రాజకీయ అంతిమ లక్ష్యం ఏందనంటే ఏం చెప్తారు చివరిగా? అంత లక్ష్యం ఏముందన్నా గదే చెప్తున్నా కదా. ఈరోజు ఇట్లా సేవ చేస్తున్నా, ప్రజలు కల్పిస్తే రేపు ఇంకా అన్ని విధాలలో కూడా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలలో ఇంకా వేగంగా చేయగలుగుతానని కోరిక, అంతే. రైట్ అన్న, ఇంటర్వ్యూ ముగించే ముందు నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో మిమ్మల్ని అభిమానించే, వ్యక్తిగతంగా అభిమానించే కార్యకర్తల నాయకులకు మంచి సందేశాన్ని ఇవ్వాలి సీనన్న మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు కార్యకర్తలకు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే నాలేకు ఉండాలి. కష్టాలు బాధలు అన్నీ వచ్చినా, ఒడిదొడుగులు వచ్చినా ఏం కాదు, మన రోజులు కూడా వస్తాయి తప్పకుండా. మనకు కూడా మంచి రోజులు వస్తాయి, ఎప్పుడో ఒకరిది నడవదు, తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. కార్యకర్తలు పార్టీలు ఒడిదొడుగులు ఉన్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉండే అన్న, మా పార్టీ చాలా కష్టాలలో ఉండే, జెండా పట్టిని కూడా భయపడ్డ రోజులు ఉండే ఆ రోజు. అంటే అంత అరాజకం ఉండే. అలాంటి ఉన్నప్పుడు కార్యకర్త నిటారుగా నిలబడ్డాడన్న, ఉన్న 10 మంది అన్న జెండా కింద పడేయకుండా నిలబడి కొట్లాడిన చూడు. అలాంటి కార్యకర్తలు ఎవరు బాధపడకండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కటి న్యాయం వెనుక ముందో న్యాయం జరుగుతుంది. సూపర్. కాబట్టి మీరు ఎవరు కూడా ఏదో జరిగిపోతుందో ఏదో జరుగుతలేదు అనేది బాధపడకండి. తప్పకుండా మన రోజులు వస్తున్నాయి, మన రోజులు నడుస్తాయి. తప్పకుండా మనం కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు అవుతాం, ప్రజలకు సేవ చేస్తాం. ఆ నమ్మకం అయితే ఉంది 100% ప్రతి ఒక్క కార్యకర్త రేపు నాయకుడు అవుతాడు. అది పార్టీ కాపాడుకుంటుంది, కాపాడుకోదని కాదు, పార్టీ కాపాడుకుంటుంది, ప్రభుత్వం కాపాడుకుంటుంది. ఏంటి కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే ఒక మాటలో ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా చూస్తాను. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీ సర్వీస్ కి ఎక్కడో దగ్గర న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి. ఆ నమ్మకం, విశ్వాసం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అదే నమ్మకంతో ఉన్నారు మీరు. చాలా సంతోషం అన్న. అడగంగానే దాదాపు ఇంత బిజీ స్కెడ్యూల్ మీ టైం ఇచ్చి అనేక సుదీర్ఘ అంశాల మీద సుదీర్ఘంగా చర్చించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. భవిష్యత్తులో మంచి రోజులు మీ జీవితంలో రావాలని వ్యక్తిగతంగా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.